యోహాను సువార్త 11:35 కొత్త నిబంధనలోకి ఎలా చిన్న వచనం ఏంటండి అది? యేసు కన్నీళ్లు విడిచెను. యోహాను సువార్త 11:35 చూసారా? యోహాను సువార్త 11:35 యేసు కన్నీళ్లు విడిచెను. ఏంటి ఇంకా తిప్పుతున్నారు? యోహాను సువార్త దొరకట్లేదా మీకు? కొత్త నిబంధనలో మత్తయి, మార్కు, లూకా, తర్వాత యోహాను ఉంటుంది. యోహాన్లో 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఎన్ని అయిన తర్వాత 10వ అధ్యాయం తర్వాత 11 వస్తుంది. ఆర్డర్లోనే ఉంటుంది. తెగ తిప్పుతున్నారా బాబు! ఎంత దారుణంగా పెంచానే మిమ్మల్ని నేను. చిచ్చిచ్చి రైట్. యోహాను సువార్త 11:35 యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట రాయబడింది. యేసుక్రీస్తు ఏడ్చాడు. యేసుక్రీస్తు ఏడ్చాడు. అయితే ఒకసారి కొన్ని రోజుల క్రితం దీని మీద ఒక చర్చ కూడా ఏదో ఇద్దరు ముగ్గురు మాట్లాడుకున్నారు గట్టిగా. ఎందుకు ఏడ్చుంటాడు యేసుక్రీస్తు? అద్భుతం చేస్తాడని అతను తెలీదా? తెలిసి కూడా ఎందుకు ఏడ్చాడు? అసలు ఏంటి అంత పెద్ద మ్యాటర్. చాలాసేపు యేసుక్రీస్తు ఎందుకు ఏడ్చాడు అనే విషయం మీద మాట్లాడుకున్నారు. అయితే యేసుక్రీస్తు ఎన్నిసార్లు ఏడ్చుంటాడు? మీరు ఎక్కడైనా చదివారా ఇంకొకసారి బైబిల్లో? యేసుక్రీస్తు ఏడ్చాడు అనే విషయాన్ని ఇంకొక చోట ఎప్పుడైనా బైబిల్లో మీరు చదివారా? బైబిల్ చదివితే కదా బైబిల్లో చదివారా లేదు తెలుస్తుంది. బైబిల్ చదివిన వాళ్ళు చదివేమనో చదవలేదనో చెప్పగలరు. మనం బైబిల్ ఎక్కడ చదివాం బైబిల్లో చదవడానికే అనే విషయంలో ఒక క్వశ్చన్ మాత్రం మీ మోకాల్లో కనబడుతుంది. లూకా సువార్త 19:41 ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి ఉందండి అక్కడ. ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడు. ఏంటి ఎంతకాలం మారు మనసు పొందకుండా ఉంటారు వీళ్ళు? ఏంటి అలా జీవితాలు ఎలా ఉన్నాయి? ఏడ్చాడు. సరే, ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను. హెబ్రీ పత్రిక 5:7 శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణం నుంచి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడింది. ఏమని రాశాడు? శరీరధారి ఉన్న దినాల్లో మహారోదనతో కన్నీళ్లతో. అంటే శరీరధారిగా ఉన్న దినాల్లో ఊహ తెలిసింది 12, 13, 15 సంవత్సరాలకు ఊహ తెలిసింది అనుకుందాం. 12 ఏళ్ళకే ఆయన అద్భుతమైన ప్రశ్నలు అడిగేవాడు కాబట్టి భూమి మీద ఆయన శరీరధారిగా ఉన్న దినాలు అంతా కన్నీళ్లతో మహారోధంతో గడిపాడు. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ఎన్నిసార్లు ఏడ్చుంటాడు? చాలా సార్లు ఏడ్చాడు. 3 కాదు, 3వసారి మొత్తం అంతా ఏడ్చాడని చూపించాను నేను. రైటా? సో చాలాసార్లు ఏడ్చాడు. గెత్సేమనే తోటలో ఆయన మహా వేదన పడినప్పుడు ఆయన చెమట రక్తంలాగా వచ్చిందంటే ఏడకుండా ఉన్నాడంటావా? శిలువ మీద ఆయన కొట్టినప్పుడు రక్తం వచ్చింది కానీ నొప్పి వచ్చిందని రాయలేదు. రాయాలంటే మళ్ళీ ఆ విషయం రాయక్కర్లా. నొప్పి వచ్చిందని రాయక్కర్లేదు, ఏడ్చాడని కూడా రాయక్కర్లేదు. మనకు తెలుసు ఆ వేదనలో మనిషి అనేవాడు ఏడుస్తాడు. ఆయన మనిషిగా వచ్చాడు కాబట్టి ఆయన ఏడ్చాడు. ఇప్పుడు ఇందాక మనం చూసిన యోహాను సువార్త 11:35 యేసు ఎందుకు ఏడ్చాడు మనకి ఇందాక లూకా సువార్తలో కనబడింది. ఆ పట్టణం మారు మనసు పొందలేదు కాబట్టి. హెబ్రీ పత్రికలో కనబడింది ఆయన అంగీకరించబడాలి కాబట్టి. మరి యోహాను సువార్తలో అది ఎందుకు అంత పెద్ద డిస్కషన్ అయిందంటే కారణం తెలియట్లేదు. అక్కడ లాజరు చచ్చిపోయిన విషయం తెలుసు ఆయనకి, తిరిగి లేస్తాడన్న విషయం తెలిస్తే ఆడక్కర్లేదు. అయితే ఎందుకు ఏడ్చాడంటే నాకు అర్థం లేదు. ఆ కిందే దానికి ఆన్సర్ రాసేసారు. మళ్ళీ తీయండి, అక్కడ కనపడుతుంది దాని ఆన్సర్. అసలు ఎందుకు ఏడ్చాడు అక్కడే ఉంది. ఆయన ఏడ్చినప్పుడు యూదులు ఈయన వారిని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి, ఎలా ప్రేమిస్తున్నాడో చూడండి అన్నారు. ఇప్పుడు మనకు బాగా ప్రేమ కలిగిన వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళని చూడగానే ఏడుపు వచ్చేస్తుంది కదండి. అని చూడగానే ఏడుపు రాదా? ఒకరు నలిగిపోతున్నారు ఇబ్బందితో, మన దగ్గర ట్యాబ్లెట్లు పట్టుకుని వచ్చాం, అది వేసుకోరా తగ్గిపోతాం కానీ అది ఏడు చేస్తుంటే చూసి మనం ఏడమా, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తే మనకి ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ మీద
ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడు మనం వాళ్ళు ఏడుస్తుంటే చూడలేము, ఏడుపు వచ్చేస్తుంది. వాళ్ళ ఏడుపుని చూసి ఏడ్చాడు. అందుకే యూదులు అంటున్నారు, ఈయన ఎంత ప్రేమించాడో చూడండి వాళ్ళని. ఆ ప్రేమతో ఏడుస్తున్నాడని అక్కడే ఉంది. అయితే నా సబ్జెక్ట్ ఇది కాదు, కానీ దీనికి సంబంధించింది. యేసుక్రీస్తు ఏడ్చాడు. ఆ ఏడ్చిన ప్రతి దానికి ఒక మంచి కారణం ఉంది, ఒక చెప్పుకోదగిన కారణం ఉంది. అందుకు ఆయన ఏడుపు కోసం మాట్లాడాల్సి వచ్చింది. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో కొన్ని వందల సార్లు, కొన్ని పదుల సార్లు ఏడ్చి ఉండొచ్చు, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఏడ్చిన ప్రతిసారి దానికి ఒక మంచి కారణం ఉంది. అంటే మన ఏడుపుకి ఒక మంచి కారణం ఉండాలి. అలా లేనప్పుడు ప్రభువే ప్రశ్నిస్తాడు. ఇప్పుడు మగ్దలేనే మరియా సమాధి బయట కూర్చుని ఏడుస్తుంది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. తెలీదు ఆయనకి ఆమె ఎందుకు ఏడుస్తుంది చెప్పండి. యేసుక్రీస్తు కోసం. అదే యేసుక్రీస్తు కోసం. ఎందుకు? చనిపోయాడని కాదు, చనిపోయాడని అప్పుడే 2 రోజుల నుంచి ఏడుస్తుంది. ఆయన బాడీని కూడా ఎవరు ఎత్తుకుపోయారు, ఆయన శరీరం కనపడలేదు. అరే మీరందరూ కొత్త నిబంధన ఇంకోసారి చదవకపోతే మాత్రం కుదరదు, రే దెబ్బలట్లు అయిపోతాయి అందరికీ. సరిగ్గా నాకు ఆన్సర్ చేయకపోతే ఇంకెక్కడ కూర్చొని ఇక్కడే కూర్చొని పెద్ద ప్రసంగం పట్టుకుని వస్తాను నేను వచ్చినప్పుడు. మీరేమో ఇంకా ఎల్కేజీ పిల్లలాగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఆన్సర్లు చెప్పడానికి. చనిపోయినందుకు ఏ బాధ ఉంది ఆమెకి. ఆయన శరీరం కనపడలేదు. ఏడుస్తుంటే అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు? శరీరం ఎవరో పట్టు, ఇక్కడే కదా ఉన్నాను. క్వశ్చన్ అది. ఎందుకు అడిగాడంటే ఆయన శరీరం ఎవరో పట్టిపోయారు. ఉన్నాను, ఇక్కడే ఉన్నాను. ఆ శరీరం సమాధిలో నుంచి వచ్చింది, నేను ఇక్కడే ఉన్నాను. నేను చెప్పాను 3వ దినాన నేను లేస్తాననే విషయం చెప్పాను. నువ్వు నమ్మక ఏడుస్తున్నావు, అందుకని అడుగుతున్నావు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నాకు నచ్చలేదు రీజనం. ఆయనకి నచ్చలేదు రీజనం. శిష్యులు ఏడిస్తే వారి అవిశ్వాసమును బట్టి వారిని గద్దించను. ఆయనకి నచ్చలేదు. ఆ ఏడుపు కారణం ఆయనకి నచ్చలేదు. కీర్తనల్లో మాట ఉంటుంది, ఆయన ఎదుట మనం కాచిన కన్నీళ్ళ గురించి చెప్తూ, నా కన్నీళ్ళు ఆయన కవిలలో దాచెను అనే మాట రాయబడి. కవిలంటే ఏంటి? కూజ, బుడ్డ. కవిల అంటే పుస్తకం. పుస్తకం. నువ్వు ఏడ్చిన అన్ని పుస్తకానికి ఏదో ఓపెన్ చేసి అందులో పోయడం కాదు. నువ్వు ఏడ్చిన తర్వాత రాసుకుంటాడు, ఈ పలానా విషయం గురించి ఏడ్చింది, పలానా విషయం గురించి బాధపడ్డాడు, దీనికి నేను ఆన్సర్ ఇవ్వాలి, ఈ సమస్యను నేను సాల్వ్ చేయాలి. ఎందుకు నోట్ చేసుకుంటాడు. తన పిల్లలందరూ ఏడుతుంటే, అబ్బా ఈరోజు 500 మంది ఏడ్చారు, ఈరోజు 1 కోటి మంది ఏడ్చారని హ్యాపీగా నోట్ చేసుకోవడం కాదు. ఎందుకు నోట్ చేసుకుంటాడంటే నీ ఏడుపుకి ఆయన సమాధానం చెప్పాలనుకుంటున్నాడు. నీ కన్నీటికి అది కంట్లోంచి బయటకు వచ్చి ఉండొచ్చు, లేదా నీ గుండెల్లోనే ఏడ్చుండొచ్చు, దానికి ఆన్సర్ ఇవ్వాలనుకున్నాడు. అందుకే నోట్ చేస్తున్నాడు. నీ కన్నీరు ఆయన కవిలలో దాచబడ్డాయి. నోట్ చేసుకుంటాడు ప్రతిదీ, దానికి ఆయన ఆన్సర్ ఇవ్వాలనుకుంటాడు. అయితే ప్రతిదీ అంటే రీజన్ లేకుండా దేవుడి దృష్టిలోకి వేస్తే ఇలా ఆడకూడదు, ఏడుపు నాకు నచ్చలా అనుకునేవి ఆయన పుస్తకంలోకి రావు. ఈరోజు నేను చెప్పాలనుకున్నవి ఏంటంటే, దేవుడు ఏడాలి, మనం ఏడాలని దేనికోసం కోరుకుంటాడో దానికోసం మాత్రమే ఏడ్చేలాంటి మనస్తత్వం మనకి దేవుడిచ్చునుగాక. మళ్ళీ చెప్తాను, దేవుడు మనం ఎందుకు ఏడవాలని కోరుకుంటున్నాడో అందుకు మాత్రమే ఏడ్చేలాంటి మనస్తత్వాన్ని దేవుడు మనకిచ్చునుగాక. దేవుడు మనం ఏడాలని కోరుకోవడం ఏంటంటే దానికి కూడా వచనం ఉంది. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం, మీరు దుఃఖపడితిరని సంతోషించట్లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషిస్తున్నాను. ఎలాగనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడిరి అనే మాట ఉందా? దైవ చిత్తానుసారంగా అంటే దేవుడు అనుకుంటాడు ఇందుకోసం ఇది ఏడాలి అని అనుకుంటాడంటే మన ఏడుపు కోసం కూడా ఆయనకు చిత్తం ఉంది. అది విచిత్రం. మనం దేనికి ఏడాలో దానికోసం కూడా ఆయనకు చిత్తం ఉంది. అందుకే కంటిన్యూషన్లో కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును అనే మాట ఉంది.
అంటే మన ఏడుపు కూడా దేవునికి ఒక చిత్తం ఉంది. తెగ ఏడుస్తుంటాం దేనికి పడితే దానికి. అది కామన్. చిన్నపిల్లాడికి ఏదైనా చాక్లెట్ ఇవ్వకపోతే ఏడుస్తాడు, పక్కోళ్ళు బొమ్మ కావాలని ఏడుస్తాడు. ఈడిది కాదు అది. అలా వాళ్ళకి తెలీదు. చాలాసార్లు మనం చాలా వాటికి ఏడుస్తాం. అంటే దీనికే ఏడాలి అని నేను చెప్తే, ఓహో మనం దీనికే ఏడుద్దాం, ఇక దానికి ఏడకూడదంటే ఆగుద్దా ఏడుపు? నో. ఏడుపు అనేది ఒక ఎమోషన్, ఒక భావన. ఆ ఎమోషన్ మనలోంచి రావడానికి ఒక ట్రిగర్ పాయింట్ ఉంటుంది, ఏదో ఒక సిచ్యువేషన్. ఆ సందర్భం ఏం చేస్తుందంటే ఏడుపు అనే భావనని బయటికి తీసుకొస్తుంది. నవ్వు అనేది కూడా ఇట్ ఈజ్ ఆల్సో అన్ ఎమోషన్. అది ఒక భావన. అది కూడా దేని పడితే రాదు. ఇప్పుడు ఒక్కొక్క జోక్ వేస్తారు ఒకడు, ఆ జోక్ కొంతమంది పగలబడి నడుతారు, కొంతమంది ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఏంటి వీడు. జోక్ అదే, కానీ అది నన్ను ట్రిగర్ చేయలే, నా ఎమోషన్ అది ట్రిగర్ చేయలేదు, కాబట్టి నాకు నవ్వు రాలేదు. అలాగే కొన్ని సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాలు కొంతమంది వలవల ఏడుస్తారు, కొంతమంది దీనికేంట్రా ఎంత ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు అనుకుంటారు. అది వాళ్ళని ట్రిగర్ చేయలే. అంటే అది మన యొక్క మనస్తత్వం. ఈరోజు నేనేమంటున్నానంటే, దేవుడు దేనికోసమైతే ఏడిస్తే బాగుంటుంది మనం అని అనుకున్నాడో దానికోసం మాత్రమే ఏడ్చేలాంటి పరిణితి చెందిన స్వభావం మనకు రావాలంటున్నాను. అరే దీనికి ఏడుద్దాం, ఇది వచ్చింది కదా ఇప్పుడు ఏడుద్దాం అంటే ఏడిపోతుందా? రాదు. ఇప్పుడు నేను ఏడకూడదు, ఆపేసుకుందాం అంటే ఆగిపోద్దా? ఆగదు. కానీ మన స్వభావం మారినప్పుడు అది మనం ట్రిగర్ చేయలేదు. సపోజ్ చిన్నప్పుడు స్కూల్కి అనే మాట అంటే జమ్మ నీళ్ళు వచ్చి గుర్తుందా మీకు? మనందరూ స్కూల్కి చిన్నప్పుడు వెళ్ళే ముందు ఆదివారం అయిపోయింది, రాత్రికి ఎరాలన్నంటే పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలా, తెల్లవారద్దంటే భయం. పొద్దున్నే లెగిసి రెడీ అవ్వంటే అంత స్లోగా కాళ్ళు ఎలా ఆడేసుకుని చాలా బాధపడతా కళ్ళలో నీళ్లు కక్కుకుంటూ వెళ్తాం. కొంత వయసు వచ్చిన 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి వచ్చేసరికి మామూలుగా మనకి వాళ్ళు రెడీ అయిపోయి టక్ అమ్మ ఇంకా వంట లేదా, టైం అయిపోతుందమ్మా అంటాడు. ఎందుకు చిన్నప్పుడు ఏడ్చావు, తర్వాత ఏడలేదు? మెచ్యూరిటీ నీలో పరిణితి. చిన్నప్పుడు నీకు ఆ పరిణితి లేదు, నువ్వు ఎందుకు స్కూల్కి వెళ్తున్నావు, స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటో నీకు తెలియదు కాబట్టి స్కూల్ అంటే ఏడ్చావు. కానీ నువ్వు పరిణితి చెందినప్పుడు అది నీకు అవసరం అని అర్థమైంది, అది లేకపోతే మనకు ఫ్యూచర్ లేదని అర్థమైంది, కాబట్టి దానికోసం కంగారు పడతావు, తొందరపడతావు. మనలో కూడా పరిణితి పెరిగే కొద్దీ దేనికోసం ఏడవాలి, దేనికోసం ఏడవకూడదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ పరిణితి వచ్చినప్పుడు మాత్రమే దానికోసం, అంటే ఏడవకూడదు దానికోసం ఏడుపు రాదు, ఏడవాల్సిన దానికోసం ఇప్పుడు ఏడు అని చెప్పక్కర్లేదు, దానికోసం మనలో దుఃఖం కలుగుతుంది. ఆ పరిణితి దేవుడు ఈరోజు మనలో కలగజేయనుగాక. దేవునికి స్తోత్రం. నా సబ్జెక్ట్ అర్థమైంది కదా? ఈరోజు నువ్వు దేనికోసం ఏడవకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. దేనికోసం ఏడవడం దేవుని చిత్తం. నువ్వు దేనికోసం ఏడడం దేవుని చిత్తం. చాలా విచిత్రం. మన జీవితంలో పెళ్లి గురించి దేవుని చిత్తం ఉంటుందని తెలుసు, ఉద్యోగం గురించి దేవుని చిత్తం ఉంటుందని తెలుసు, లేదా సేవ గురించి దేవుని చిత్తం ఉంటుందని తెలుసు, మనం ఏ ఊరిలో ఉండాలో దేవుని చిత్తం ఉంటుందని తెలుసు. కానీ నువ్వు ఏడవడం విషయంలో కూడా దేవునికి ఒక చిత్తం ఉంది. అందుకే దానికి పేరు పెట్టబడింది బైబిల్లో, దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖానికి నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బట్టికి నువ్వు ఒక ఆన్సర్ చూస్తావు. దేవుడు నీ కన్నీటిని మర్చిపోవడం. నువ్వు ఏడ్చావా దాన్ని గుర్తుపెట్టుకుంటాడు. దేనికోసం ఏడ్చావు, కారణం ఏంటి, కారణం ఎవరు, అన్నీ ఆయన గుర్తుపెట్టుకుంటాడు, రాసుకుంటాడు. అంటే తన కవిలలో అవి ఉంటాయి. దానిని పెట్టుకుని దానికి ఆన్సర్ చేస్తాడు, పరిష్కారం చేస్తాడు. దానికి ఒకవేళ పగ తీర్చుకోవాలంటే పగ, ఏది కావాలంటే అది దాని విషయంలో ఆయన చేస్తాడు. కానీ ఆ ఏడుపు దైవ చిత్తానుసారమైంది అవ్వాలి. అంటే దైవ చిత్తానుసారం కాని దుఃఖాలు ఉంటాయా, అది తెలుసుకుందాం మనం ఈరోజు. దైవ చిత్తానుసారమైన దుఃఖాలు ఉంటాయా, అవి కూడా తెలుసుకుందాం ఈరోజు. భక్తులు ఎందుకు, ఎలాంటి సందర్భాల్లో ఎందుకు ఏడ్చారు అది తెలుసుకుందాం. దైవ చిత్తానుసారంగా ఏడ్చారా, దైవ చిత్తానుసారం కాకుండా ఏడ్చిన భక్తులు ఉన్నారు, దైవ చిత్తానుసారంగా ఏడ్చిన భక్తులు ఉన్నారు. అంటే మనందరం భక్తులు అనుకుంటే మనం ఎలాగైతే దేవుని చిత్త కోసం, దేవుని చిత్త ప్రకారం కానిటి కోసం కూడా ఏడుస్తామో, అలాంటి సందర్భాలు కూడా నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. మీ ఏడుపులు మారునుగాక. ఈరోజు ఆమెను చెప్పండి గట్టిగా. మన ఏడుపులు మారాలి. మన ఊరికనే ఇంట్లో ఆత్మాని ప్రతిదానికి ఏడుపులు పెడబొబ్బలు, జిడ్డు మోకాలు, ఏడుపు మోకాలు, అలా కాకుండా దేనికి
అంటే ఆ మెచ్యూరిటీ రావాలి మనకు అంటున్నాను, ఆ పరిణితి రావాలి, మనం ఎదగాలి. అరే దీనికేంట్రా, పెద్దవాళ్ళు ఏదైనా అరే దీనికి ఎడతారా చిన్నపిల్లవాళ్ళగా అంటే చిన్నపిల్లవాడు ఏడొచ్చట దానికి, ఎందుకంటే ఆడికి ఆ పరిణితి లేదు. ఎదిగిన తర్వాత దానికి మనం ఏడకూడదు అనే విషయం మనకు తెలియాలి. సో ఈరోజు మనం దాని గురించి తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఇంకా గట్టిగా చెప్తాం ఆమేన్, హల్లెలూయా. సరే, అంతా బాణదోటి ముందుకెళ్ళి తర్వాత మధ్యలో ఒక బ్రేక్ ఉంటుంది వాక్యంలో, ఒక టర్న్, అక్కడ మనం ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను ముందుగా ప్రభు చిత్తం కాని ఒక 5 ఏడుపుల కోసం మీకు చెప్తాను. ప్రభు చిత్తం కాని ఒక 5 ఏడుపుల కోసం. అందులో నెంబర్ 1 ఫార్మాలిటీ ఏడుపు. ఫార్మాలిటీ ఏడుపు, ఏడకపోతే బాగోదేమో అనే ఏడుపు. నయోమి, రూతు, ఓర్పా వాళ్ళు మోయాబు ప్రాంతం నుంచి మళ్ళీ వెళ్ళిపోదాం అనుకుంది నయోమి. వెళ్ళిపోదాం అనుకుంటే రూతు, ఓర్పా ఇద్దరు కూడా వాళ్ళ అత్తయ్య గారిని కౌగిలించుకుని ఏడ్చారు. ఆ సందర్భం ఒకసారి చూద్దామా? రూతు గ్రంథం. నేను మ్యాక్సిమం రెఫరెన్స్లు తీయకుండా చెప్తాను, నేను మనకు తెలిసిందే కదా, ఇది ఎలాగా అన్నాను కదా, అందుకు మనం చూద్దాము. రూతు గ్రంథం 1వ అధ్యాయం, అందులో 14 వచనం చూడండి. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనును, రూతు ఆమెను హత్తుకొనును. ఇట్లుండగా నయోమి అంటుందట, ఇదిగో నీ తోడుకోళ్ళ తన జనుని వద్దకు తన దేవుని వద్దకు తిరిగిపోయినదే. ఆగిపోండి అక్కడ. ఏం చేసింది? ముందు ఎలుగెత్తి ఏడ్చింది, తర్వాత అత్తయ్య గారిని ముద్దు పెట్టుకుంది, తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. ఏడకపోతే బాగోదు. ఈ ఫార్మాలిటీ ఏడుపులు అనమాట. ఉదాహరణకి ఒక ఇంట్లో ముసలాం ఉంది, 90 సంవత్సరాలు, చచ్చిపోవట్లేదు, మంచం మీదే ఉంది. మన వాళ్ళందరూ అనుకుంటే ఎప్పుడు పోద్దురా ఈ ముసలి దిక్కి, నసేంట్రా బాబు అని అనుకుంటారు. అలా అనుకోమంటలేదు, కొంతమంది అలా అనుకుంటారు. ఇంట్లో వాళ్ళు కూడా చాకరీ చేయలేక ఇంకా ఏముంటుందిరా బాబు ఈవిడ, చుట్టాలందరూ కూడా పోయిందా మామ ఇంకా పోలేదా అంటారు. పోద్దేమో పాపం, ఇంకా కళ్ళు చూడలేదంటే బయట పడుకోబెడతారు, కానీ పోదావు, మళ్ళీ లెగిసి అన్నం పెట్టమంటుంది, మళ్ళీ లోపల తీసుకొస్తారు. అలా ఒక 4-5 సార్లు జరిగిన తర్వాత చచ్చిపోయింది మొత్తానికి. ఒక రోజు చచ్చిపోయిన తర్వాత అప్పుడు దాకా పోతే బాగుంది అనుకున్న వాళ్ళు ఓ నోరు పెట్టి ఏడుతుంటారు. ఫార్మాలిటీ ఏడుపులు అయ్యి, నిజాలు కాదు. ఒకరిద్దరు ఏడుస్తారు, పిల్లలు ఖచ్చితంగా. అమ్మ 120 సంవత్సరాలు మంచం మీద ఉండి సేవ చేయించుకున్న తల్లి చచ్చిపోయినప్పుడు పిల్లలు ఏడుస్తారు, ఎందుకంటే వాళ్ళకి గుర్తు వస్తాయి అమ్మ ఎలా పెంచింది. కానీ కోడళ్ళు కూడా అప్పుడు దాకా తిట్టుకుని కోడలు కూడా తెగేడు చేస్తూ ఉంటుంది. చుట్టాలు రే మామ పోయిందా అన్నవాళ్ళు అక్కడ బస్తీగా గొట్టి మీద నుంచి ఏడ్చుకుంటూ వచ్చేస్తారు, మామా పోయేవాని. ఇవన్నీ ఏంటంటే ఫార్మాలిటీ ఏడుపులు. బాగోదు, ఏడపోతే బాగోదు. ఎందుకంటే మా ఇంట్లో కూడా ముసల్మాన్ చచ్చిపోయిన సందర్భం నేను ఫేస్ చేశాను కదా, నేను గమనించాను. అన్నీ చాలామంది నిజంగా ఏడలేదు, కానీ సౌండ్ చేశారు. ఒకసారి మీకు ఈ ట్రిక్ తెలిసే ఉంటుంది ఆడవాళ్ళకి, మీకేమన్నా నేర్పాలేంటి, కానీ నేను చూసింది చెప్తున్నాను. ఒక సేమ్ ఇలాంటి సందర్భమే. అంటే కొంచెం దూరం చుట్టాలు వెళ్ళారు, ఇలా కూర్చోగానే కొల నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాకు ఆవిడ వదిన వద్దు, దూరపు చుట్టం అనమాట, దగ్గర వదిన కాదు, దూరపు వదిన. నేను వదిన దారంపట నవ్వుతానే వచ్చావు, ఇప్పుడు నవ్వుతానే వెళ్ళిపోతున్నావు మాతో, మధ్యలో సడన్గా ఏడుపేలా వచ్చింది వదిన అంటే ఎవరికీ చెప్పకే అంది. ఎవరికీ చెప్పరా. కచ్చీపు మీద పచ్చిమిరపకాయ ఇరిపేసి దాని మీద అలా రాసేసి మామూలుగా మడతడేసుకుంటే ఏడాలనుకున్నప్పుడు కళ్ళు ఇలా తుడుచుకుంటే మంట వచ్చేసి నీళ్ళు వచ్చేస్తాయంట. మీకు తెలియనేం కాదు, కానీ మీకు తెలిసే ఉంటుంది. నేను తెలుసుకున్నాను అప్పుడు. ఇవన్నీ ఏంటంటే ఫార్మాలిటీ ఏడుపులు. కొంతమంది ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి కూర్చుని ఆ పోయినోడు గురించో లేదా వాళ్ళ గురించో కాకుండా వీళ్ళ జీవితంలో బాధలు అన్నీ ఊహించుకుంటారు, ఏడుపు తెప్పించుకోవడానికి. అన్నీ వచ్చిన తర్వాత ఏడుపు రాగానే అమ్మాయి వచ్చేసింది బాధపడుకు అని వాళ్ళ నోదరిస్తే వీళ్ళు ఏడుతుంటారు అన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఫార్మాలిటీ ఏడుపులు, ఏం పుస్తకంలోకి రావు. ఈ ఊరికినే ఏడుపులు, నిజమే ఏడుపులు కాదు ఇవన్నీ, ఊరికినే ఫార్మాలిటీ ఏడుపులు. కొంతమంది ఏంటి ఇంట్లో తెలిసిందే కదా, భర్త దగ్గర ఏమన్నా సాధించాలనుకో తెగేడు చేస్తుంటారు, అన్నీ గుర్తుపెట్టుకుని. ఈ ఏడుపులు ఏమి పుస్తకంలోకి రావు. ఆ నీళ్ళన్నీ అనవసరం. మీరు 2 లీటర్లు కార్చినా 3 లీటర్లు కార్చినా ఆ నీళ్ళు వల్ల ఏ ప్రయోజనం లేదు. ఏం చేస్తుంటారు అనుకోండి, వీళ్ళు పడుకుంటాడు,
ఆమె ఏడుతుంటే వీడు పడుకున్నాడు. వీడికి వినపట్లేదని అంటది ఒకసారి, మళ్ళీ అంటది ఇంకోసారి. వినపడితే ఏడుతున్నావా అంటారు. ఇదంతా ఏంటంటే ఇదంతా ఫార్మాలిటీ, వార్పు ఏడుపులు అన్నీ. నేనేమంటున్నానంటే ఈ ఏడుపులు ఏడిసే వాళ్ళు ఏడుతున్నారో వద్దా ఈ నేను దానికోసం మాట్లాడలేదు, మీ ఇష్టం. అది మీకు న్యాయం అనిపిస్తే అలాగ ఏడని, న్యాయం కాదనిపిస్తే వద్దు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ. నేను చెప్పేది ఏంటంటే దేవుని చిత్తానుసారమైన ఏడుపు కోసం చెప్తున్నాను. అవి కాదు, అవి వార్పు ఏడుపులు. అయ్యి ఫార్మాలిటీకి పాపం ఎదుటోళ్ళు ఏమన్నా అనుకుంటారేమో బాగోదనే, లేదా మనం ఏడిస్తే ఎదుటోడికి ధైర్యం వస్తుందేమో, లేదా అలా ఏడుతాను ఏమైనా బలపడతారేమో మీరు ప్లాన్ చేసి ఏడ్చి ఉండొచ్చు. అవన్నీ దేవుని యొక్క కవిలలోనికి రావు. దేవుడు ఆ కన్నిటిని ఆయన చిత్తానుసారమైనవిగా భావించడు అనే విషయం చెప్తున్నాను. ఇది నెంబర్ 1 ఫార్మాలిటీ ఏడుపులు. నెంబర్ 2, యాసావుతో అన్నాడు కదా ఇస్సాకు, యాసావు ఏటమాసం తెచ్చే మంచి ఆశీర్వాదాలన్నా ఇచ్చేస్తాను అన్నాడు. వెళ్ళిపోయాడు వేటకి. ఈ మాట వినేసింది రెబ్కా. వినేసి ఇంట్లో ప్లాన్ చేశారు, స్కెచ్ చేశారు మొత్తానికి. ఇస్సాకుని మోసం చేసేయడానికి యాకోబు రెబ్కా ఇద్దరు కలిపి ప్లాన్ చేసుకున్నారు. వెళ్ళిపోయారు. చేతులతో తడిమాడు, వాసన చూశాడు, గొంతు తేడాగా ఉంది, బట్టలేమో ఇడియే, సెంటు కూడా ఇడియే, ఈ వెంట్రుకలు కూడా ఇడియే. సర్లే అని మొత్తానికి ఆశీర్వాదం చేశాడు. వెళ్ళిపోయాడు బయటికి యాకోబు. అంత ప్రభు ప్లాన్ అనుకోండి, నిజం సందర్భం చూస్తుంది. సందర్భంలో ఇస్సాకు మోసపోయాడు అన్నమాట వాస్తవం. యాసావు వచ్చాడు. ఇదేంటి మళ్ళీ వచ్చావు, ఇప్పుడే వచ్చాను డాడీ అన్నాడు. అంటే నాన్న ఆశీర్వాదాలు అన్నాడు, పడిపోయాడు. మిగిలిన ఇంకా కొన్ని శాపాలు ఉన్నాయి, నీకు ఇచ్చేస్తాను పట్టుకుంటే. యాసావు ఎలుగెత్తి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? ఆస్తి పోయిందని ఏడ్చాడు. ఆస్తి పోయింది అని ఏడ్చాడు. ఈ ఏడుపులు దేవుడు తీసుకోడు. నేను మాట్లాడుతాను మిమ్మల్ని సింపుల్గా. మీరు ఆదికాండం చదివే ఉంటారు 100%. ఈ సందర్భాన్ని చదివాం, కానీ ఈ యాకోబు మోసం, వేట, దీవెనలు ఇవన్నిటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ యాసావు ఏడ్చాడనే విషయాన్ని మనం ఎప్పుడు సీరియస్గా తీసుకోం, అవునా కదా? మనమే పట్టించుకోం యాసావు ఏడుపుని. ఎందుకు సీరియస్గా తీసుకోం? కారణం ఏంటి? వీడేమో రంగురంగుల బట్టలు వేసుకుని ఊరిలో షికార్లు కొట్టి సెంట్లు కొట్టుకుని, నానేమో ఇతన్ని స్పెషల్గా చూసుకుని, పక్షపాతంగా చూసుకుని, ఎంత బాగా చూసుకుంటే అన్యురాళ్ళని పెళ్లి చేసుకుని ఇంట్లో పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధ పెడతారో, నువ్వు నీకు ఎలాంటిది జరగాలని అనుకుంటాం, వదిలేస్తాం. అతని ఏడుపుని మనమే పట్టించుకోలేదు. చదివేమో లేదో కూడా గుర్తులేదు మనకి. కానీ ఏడ్చాడు, చాలా ఏడ్చాడు. ఆస్తిపాస్తులు పోయినాయి అని, పంపకాల్లో తక్కువ వచ్చిందని ఏడ్చేవాళ్ళు ఏడుపు ఉంటుంది. దాన్ని దేవుడు లెక్కలోకి తీసుకోడు. మర్చిపోకు. మా అక్కకి 10 లక్షలు ఇచ్చారు, నాకేమో 5 లక్షలు ఇచ్చారు, మా తమ్ముడికేమో 1/2 ఎకరం ఇచ్చారు, నాకేమో 2 లక్షలు ఇచ్చి పెళ్లి చేసి పంపేశారు. ఈ ఏడ్చే బ్యాచ్ ఉంటుంది. వీళ్ళ ప్రార్థనలు దేవుడు వినడో, వీళ్ళ ఏడుపులు దేవుడు పట్టించుకోడు. నువ్వు ఏడ్చేసి పుస్తకంలో ఉన్నాయని అనుకున్నావు కనుక నీవు ఆస్తి పాస్తుల గురించి ఏడగవా. మీ నాన్న ఇవ్వకపోతే పరలోక నాన్న ఇస్తాడు, దేవుని స్తోత్రం. మీ నాన్న ఇచ్చిన డబ్బులు లెక్కెట్టగలవు. దేవుడు కనుక ఆస్తి పంచాడు అనుకోండి, దానికి లెక్కలు ఉంటాయా? అబ్రహాంతో ఏమన్నాడు తెలుసా? అబ్రహామా నీకు 10 ఎకరాలు ఇస్తున్నాను అన్నాడా? అన్నా. అబ్రహాం చూడు ఎంత దూరం చూడగలవు. ఇప్పుడు నేనున్నానండి, గట్టిగా ఇక్కడి నుంచి ఎత్తుగా నిలబడితే పత్తిపాడు కొండ కనబడచ్చు. ఒక 5-6 కిలోమీటర్లు ఏరియల్ వే చూస్తే ఒక 5-6 కిలోమీటర్లు చూడగలుగుతాను, లేదా ఒక 10 కిలోమీటర్లు చూడగలుగుతాను నేల మీద ఉన్న వాటిని. అంతమించి మనం చూడలేం. ఆ రోజుల్లో వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు చూసి ఉండొచ్చు? ఒక 50 కిలోమీటర్లు చూడొచ్చేమో చుట్టుపక్కల. చూశాడు, చుట్టూరు చూశాడు. నువ్వు ఎంత దూరం చూస్తావో అదంతా నీదే. దేవుడికి స్తోత్రం. ఆస్తి పంపకాలు అలా ఉంటాయి. ఏసైతా మొక్కలు చీరేసి చెక్కలు చింపేసి నీదిది అలాగ ఉండదు. దేవుడు పంచితే నువ్వు లెక్క పెట్టుకోలేవు. మన దేవుడు మనకి ఏం కావాలో అంతా మనకిస్తాడు. పలానా వాళ్ళ వల్ల నీవు గొప్పోడు అయ్యో అని అనిపించుకోకూడదని దేవుడు అనుకున్నాడు అనుకో, ఆయన ఇస్తాడు. ఎవరినేమన్నాడు? లేదా ఇవ్వనంటావు ఎట్రా, నీ చేత ఎలా ఇప్పిస్తానో చూడు అని అనుకున్నాడు అనుకో, వాళ్ళ చేతిలోంచి ఇప్పిస్తాడు. ఏదైనా దేవుని ఇస్తాం. దేవుని స్తోత్రం. ఆస్తి పంపకాల గురించో ఆశీర్వాదాలు పోయినాయి, ఆడబొట్టిపోయి ఈడబొట్టిపోయి అని ఏడుపు మొదలెట్టకు. మన జీవితంలో మనం కొన్ని కోల్పోవలసి రావచ్చు. డబ్బుల విషయంలో, వస్తువుల విషయంలో కొన్ని కోల్పోవలసి రావచ్చు. వాటి కోసం ఆడద్దు, పోయిన వాటిని తలుచుకుని ఆడద్దు. ఆ ఏడుపుని దేవుడు కన్సిడర్ చేయడు. ఆ ఏడుపుని దేవుడు పుస్తకంలో రాసుకోడు. అయ్యో పాపం
ఈ సిటీ కట్టాడు. కట్టించుకున్న ఆవిడ మొత్తానికి ప్లేట్ ఫిరాయించేసింది. ఆ కట్టించుకున్నవాడు ప్లేట్ ఫిరాయించేసాడు. ఆ పాడుకున్నవాడు కనపడకుండా పోయాడు అని కోల ఏడుతున్నావు అనుకో, దేవుడు దాన్ని లెక్క. ప్రభువా ఇలా జరిగింది, మరి నేను నష్టపోయాను, నాకు ఈ అప్పులు తీర్చలేడు ఏంటాడు. ఆడెవడా పట్టుకుపోయాడు ప్రభు, నువ్వు వదిలేయంట, పోయినా వదిలేయంట. దేవుడు దాన్ని ఇవ్వాలనుకుంటే దాన్ని ఇస్తాడు. ఇక్కడ నువ్వు ఎవరికంటే మళ్ళీ దాన్ని అడుగు, ప్రభా అలా పట్టుబడి కాబట్టి నేను ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది, నాకేదో అలా డోర్ తెరును, దేవుడు తెలుస్తాడు. నువ్వు పోయినట్టుకి బెంగ పెట్టుకోకు, చీపది. కోల్పోయిన వాటికి, పోగొట్టుకున్న వాటికి బెంగ పెట్టుకుంటే చీప్ మైండ్ అది. ఈ పోయిన దాన్ని ఎలా పోడ్చాలి, లేదా నేను అక్కడి నుంచి తెచ్చింది ఇక్కడ పెట్టింది పోయింది, వాళ్ళకి ఎలా ఇవ్వాలి, దాన్ని అడుగు, ఇస్తాడు. పోయిన దాని గురించి బెంగ పెట్టుకుని కృంగిపోయి కుషించిపోయి నా బతికేది కానీ అత్తాగేసి ఇత్తాగేసి చుట్టేసుకుని మెళ్ళకి ఏది బాధపడుతుంది. నువ్వు డిప్రెస్ అయితే అపవాదిని ఎక్కడికైనా తీసుకోవాలి. పోయిన దాని గురించి చెప్పొద్దు, ఉన్నదా ఎలా నిలబెట్టాలి, దీని ద్వారా మనం మళ్ళీ రెట్టింపు చేయాలి. లేదంటే దానికి ఎలా ఇవ్వాలి, ప్రభు నాకు సహాయం చేయి, నాతో మాట్లాడు, నాకు డోర్ ద్వారా తెరువని అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. యాసావులాగా పోయిన దానికోసం అడుగుతాడు. తర్వాత యాకోబు అన్ని తెచ్చిచ్చినప్పుడు యాసావు అన్నాడు, నాకు అవసరం నాకు చాలా ఉన్నాయన్నాడు. ఆరోగ్య అమ్మాయి నా దగ్గర ఏం లేవని వేసాడు. తర్వాత ఏమన్నా నాకు అన్నీ ఉన్నాయన్నాడు. దేవుడు ఏదైనా చేయగలడు. ఎందుకు ఏడాలి మనం అలాంటి వాటి కోసం? పోయిన దాని గురించి బాధపడే వ్యక్తులు ఎవరైనా సరే ఎక్కడ ఏ విధంగా అయితే పోగొట్టున్నారో ఆ నష్టాన్ని పూడ్చుకోలేదు సుమా. దేవుని సహాయంతో ప్రభా పోతిపోయింది, నాకు నా తప్పు అయితే నన్ను క్షమించు. ఇతరులే మోసం చేస్తుంటే వాళ్ళని క్షమించు, నన్ను మాత్రం ఈ ఇబ్బందులోంచి బయటకు పడాయి అని అడుగు. ఆ డ్యూటీ దేవుడు తీసుకుంటాడు, ఆ ఇబ్బందులోంచి బయటపడేస్తాడు. దేవుడి స్తోత్రం. మూడోది ఒక వచనం నేను మీకు చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకుని చెప్పులు లేకుండా కాలినడకన వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకుని ఏడ్చుచు కొండ ఎక్కిరి అనే మాట చూసాం. ఎవరి గురించి చదువుతున్నాం మనం? దావీదు పారిపోయి కొండల్లో కొండ ఎక్కి పైన దాక్కోవడానికి వెళ్తున్నాడు. దావీదుకి పారిపోవడం కొత్త చెప్పాలి కాదు, తరమబడ్డం కొత్త కాదు, ప్రాణ ప్రమాదాలు కొత్త కాదు, శత్రువులు కొత్త కాదు. ఇంతకుముందు తరంబడినప్పుడు, సౌలు తరిమినప్పుడు దావీదు ఏం చేశాడు? ఏడ్చాడా? పాటలు రాశాడా? పాటలు రాశాడు. శత్రువులు తరుముతున్నప్పుడు ఏం చేశాడు? ప్రభా నీ సహాయం చేయి, దొరికిపోయాడు శత్రురాజుకి. ఏడవలా, కాళ్ళు పెట్టుకుని అయ్యా నన్ను విడిపించండి ఏడవలా. ఒక పెర్ఫార్మెన్స్ చేశాడు, రాజు వదిలేశాడు, వెళ్ళిపోయి ఓ పాట రాశాడు. దావీదు సౌలు చేత తరమబడినప్పుడు ఒంటరోడు, కానీ అలా ఒక్కడే ఉన్నాడు, ఏడవలా. జాతులు ఏ మూలన దావీదు గురించి సమాచారం కనబడినా ఆ సమాచారాన్ని తీసుకెళ్ళి చెప్పేస్తున్నారు. ఒంటరోడు కానీ ఏడవలా, ఎటు పారిపోవాలో తెలియట్లేదు కానీ ఏడవలా. కానీ ఈరోజు దావీదు కూడా సైనికులు ఉన్నారు, ఎంతోమంది జనం ఉన్నారు, ప్రజలు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి పారిపోయారు, కానీ దావీదు ఏడుస్తున్నాడు. తేడా ఏంటి చెప్పనా? దావీదు సౌలు చేత తరంబడినప్పుడు దేవుని చిత్తంలో పారిపోతున్నాడు. మీకు అర్థమైందా? ప్రభు చిత్తం చేయడానికి పారిపోతున్నాడు. ప్రభు ఏమన్నాడంటే నిన్ను నేను రాజు చేస్తానన్నాడు. రాజు అవ్వడానికి రెడీ అయ్యాడు. ఇతను రాజు అవ్వడం ఇష్టం లేదు అతనికి, రాజు అవ్వడం ఇష్టం లేదు అతనికి, అందుకని తరుపుతున్నాడు. దావీదు మనసులో ఏమనుకుంటాడు తెలుసా? నేను దేవుని చిత్తం కోసం ఈ బాధ అనుభవిస్తున్నాను, అందుకే ఏడవలేదు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని చిత్తం కోసం నువ్వు ప్రయాసపడతావా? బాధ రాదు. దేవుని చిత్తంలో నష్టపోతావా? బాధ రాదు. దేవుని చిత్తంలో ఆరోగ్యం పోతా? బాధ రాదు. దేవుని చిత్తంలో పార్ట్లు అరిగిపోతున్నాయా? బాధ రాదు. కానీ ఇక్కడ సందర్భం అది కాదు. దావీదు తరంబడినప్పుడు, శత్రువులు చుట్టుముట్టినప్పుడు, ఒంటరిగా దొరికిపోయినప్పుడు ప్రతిసారి అది దేవుని చిత్తంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ. కానీ ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఒక పాపం చేశాడు బెత్షెబాతో. పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు.
నువ్వు నీ సింహాసనాన్ని దిగి ఇబ్బందులు పడతావు, నీ ఇంటి వారు నీకు శత్రువులు అవుతారు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం అన్నా, దేవునికి విరోధంగా ప్రవర్తించడం వలన అడవిలోకి వెళ్ళాల్సి వచ్చింది. అందుకే ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఒక బాధ ఉంటుంది అప్పుడు, ఒక భయం ఉంటుంది అప్పుడు, ఒక గలిబీలు ఉంటుంది. నేను నా జీవితాన్ని ఎలా చేసుకున్నానంటే, నేను ఎలాంటి తప్పు చేశానంటే, ఇలాంటి నష్టాన్ని కష్టాన్ని తెచ్చుకున్నానేంటని ఏడుపు వస్తుంది. కానీ సౌలు తరుముతున్నప్పుడు, ప్రభువా నువ్వు రాజు చేస్తానన్నావు, అందుకు నేను వచ్చి నీ కోసం పారిపోతున్నాను, స్తోత్రం అనుకుంటాడు. నీ కోసం నేను దాక్కున్నాను, స్తోత్రం అనుకుంటాడు. నీ కోసం దొరికిపోయాను, స్తోత్రం అనుకుంటాడు. కానీ ఇక్కడ అది కాదు, నేను నా తప్పిదం వలన. ఇది గుర్తుపెట్టుకో, దేవుని చిత్తంలో దేవుని చిత్తాన్ని చేయడానికి ఎన్ని ప్రెజర్స్ వచ్చినా మనం తట్టుకోగలం. ఎందుకంటే దేవుని సహాయం మనకు ఉంటుంది. హల్లెలూయా. అది ఏదైనా, నేను నా జీవితంలో దేవుని చిత్తాన్ని చేయడం కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానో నేను చెప్పలేను, ఎన్ని రకాల ఒత్తిడులను ఎదుర్కొన్నానో నేను చెప్పలేను, ఎన్ని రకాల భయాలు నన్ను చుట్టుముట్టినాయో, ఆందోళన నన్ను చుట్టుముట్టినాయో చెప్పలేను. కానీ ఏమి నన్ను కదపలేకపోయినా ఎందుకో తెలుసా, అది దేవుని చిత్తం. హల్లెలూయా. ఎంతమంది నాకు వ్యతిరేకించినా ఏం పర్లా, దేవుని చిత్తంలోనని. ఏడితే ఆడిని, తిట్టుకుంటే తిట్టుకొని, అరిస్తే అరుచుకొని, బ్యాట్ చేస్తే చేసుకొని, మనల్ని గురించి ప్రచారాలు చేస్తే చేసుకొని, మనల్ని మానసికంగా కృంగుదీస్తే తీసుకొని ప్రభు చిత్తం చేస్తున్నప్పుడు ఏమైనా మనకు ధైర్యం ఉంటుంది. ప్రభు చిత్తానికి వ్యతిరేకమైన అడుగులు పడతాయి, వాళ్ళకి ధైర్యం ఉండదు, ఏడుపే ఉంటుంది వాళ్ళకి. గుర్తెట్టుకో, నీ జీవితంలో దేవుని చిత్తానికి వ్యతిరేకమైన దారిలో వెళుతున్నప్పుడు నీకేమైనా బాధ కలిగితే నీకు ఏడుపు తప్ప ఏం మిగలదు. ఆ ఏడుపు పుస్తకంలోకి రాదు, ఆ ఏడుపు పుస్తకంలోకి రాదు. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు. దావీదు పాపం చేయాలా, నాకు వ్యతిరేకంగా ఉండాలి, నేను ఇచ్చిన సింహాసనాన్ని పోగొట్టుకుని అడవిలో తిరగాలనుకోవడం దేవుని చిత్తం కాదు. అది దావీదు యొక్క స్వయం కృతాపరాధం, అది దావీదు యొక్క పొరపాటు యొక్క ప్రభావం. అది నీ జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకమైన దారులకు వెళ్ళాలని, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించాలని దేవుడు కోరుకోవట్లా, నువ్వు కోరుకున్నావు. అందుకే నీకు ఏడుపే మిగిలింది. ఆ ఏడుపుని ఎవడో ఓదార్చలేడు. ఆ ఏడుపుని ప్రభువా నువ్వు చూస్తున్నావు కదా అనక చోట్ల, నో లిస్టెడ్, నాట్ లిస్టెడ్. అది లిస్ట్ అవ్వట్లేదు, అది లిస్ట్ చేయట్లేదు. దేని లిస్ట్ చేస్తాడు? ప్రభు చిత్తంలో పోరాడుతున్నప్పుడు దానికి లిస్ట్ ఉంటుంది, కానీ ఇది లిస్ట్ అవ్వదు. కాబట్టి జాగ్రత్త. నువ్వు దేవుని వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ దాని విషయంలో నీకు బాధలు వస్తే ఏడ్చి, ప్రభు నా కన్నీరు చూస్తున్నాడు, నాకు న్యాయం తీరుతాడు. నువ్వే అన్యాయం చేసావు దేవుడికి, మళ్ళీ దేవుడు నీకు న్యాయం చేయడం ఏంటి? కాబట్టి ఆలోచించుకుని నువ్వు జాగ్రత్తగా దేవుడి దారిలోకి వచ్చావంటే చాలా సంతోషం. నెంబర్ 4, హిజ్కియా. హిజ్కియా దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తి, దేవుని మార్గంలో నడిచే వ్యక్తి, అందులో డౌట్ ఏం లేదు. అయితే ఒకరోజు తన ఆశ హిజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇల్లు చక్కబెట్టుకుంటే అర్థం చంద్రవంతంలో పోతావని చెప్పి. అసలు అంతకన్నా భాగ్యం ఏ క్రైస్తవుడు కన్నా ఉండదని నేను అనుకుంటా. నువ్వు 3 నెలల్లోనో 6 నెలల్లోనో 2 నెలల్లోనో చచ్చిపోతావని నీకు ముందే తెలిస్తే నీకంటే కృప పొందినోడు ఎవడ ఉండడు. ఎందుకంటే ఇల్లు చక్కబెట్టుకోవడానికి ఉండదు. పుట్టుకుని చచ్చిపోతే నువ్వు కడగబడి ఉంటే కష్టపడి కింద పోతావు, నువ్వు ఇంకా డౌట్. అదే అవకాశం ఉంది హిజ్కియాకి. ఇల్లు చక్కబెట్టుకో అంటే మోకరించవచ్చు, ప్రార్థన చేయొచ్చు, పాపాలు ఒప్పుకోవచ్చు, ఏమైనా లోపాలుంటే దిద్దుకోవచ్చు, ఆస్తిపాస్తులు పంచవచ్చు, పిల్లలు నువ్వు ఈ భాగం తీసుకో, నువ్వు ఈ భాగం తీసుకొచ్చు అనుకోవచ్చు. పుట్టుకొని చచ్చిపోతే పిల్లలు ఎన్ని కుటుంబాలు తన్నుకున్నాయండి. ఎంత మంచి ఛాన్స్. మనలో చాలామందికి అలాంటి ఛాన్స్ వస్తే ఎంత బాగుంటుంది. డాక్టర్ బాబు ఈ రోగానికి మందులో 2 నెలలు పోతామని చెప్పినట్టే ఎట్టే బేబే అనుకోవడం, అమ్మయ్యా మనకు మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఒప్పుకోవడానికి, కొంతమందికి సారీలు చెప్పుకోవడానికి, కొంతమంది అప్పులు ఇవ్వకుండా పక్కనెట్టేసిన ఉంటాయి. అలాంటి అప్పులు తీర్చుకోవడానికి అన్నీ చక్కబెట్టుకుని రెడీగా, ప్రభా నేను సిద్ధం అనడానికి బాగుంటుంది. సడన్గా ప్రభు వచ్చామంటే నేను రెడీగా లేను ప్రభా, బట్ నేను రెడీగా ఉన్నాను తీసిపోవడానికి అని పట్టిపోతాను. ఏడు ఉపయోగం. అంత మంచి ఛాన్స్ హిజ్కియాకు వస్తే నేను ఎంత యథార్థంగా ఉన్నాను నీకు తెలుసు కదా అని ఏడుపు మొదలెట్టాడు.
ఏడుపు మొదలెడితే ఏం కావాలి ఏజ్కి, నాకు ఆయుష్ కావాలి, సరే తీసుకో. ఏమొచ్చింది ఆ 15 సంవత్సరాల ఆయుష్ కాలంలో? శత్రువుల్ని పెంచుకున్నాడు, శాపం తెచ్చుకున్నాడు. తనకు వచ్చిన ఆయుష్కాలం తన పిల్లలకి నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇదిగో నువ్వు చేసిన పొరపాటు వల్ల నీ పిల్లల్ని కళ్ళు ముందు, నీ పిల్లలు ఇలాంటి శిక్ష అనుభవిస్తారు, నీ పిల్లలు నపుంసకులు అయిపోతారు, నీ పిల్లలు చచ్చిపోతారు, చంపబడతారు అని చెప్తే ఏం చేయగలడు? ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఒక మాట మర్చిపోకు, దేవుడు నీ దగ్గర నుంచి ఒకటి తీసేసుకుందామని అనుకున్నప్పుడు దానికోసం నువ్వు ఏడవకో. మాట గుర్తుపెట్టుకో, దేవుడు నీ దగ్గర నుంచి ఒకటి తీసేసుకుందాం అనుకుంటే దానికోసం ఏడవకో. దేవుడికి నచ్చదు. సమూయేలు ఎలాంటి ప్రవక్త అండి? దేవుని యొక్క స్వరం జనాలు కోల్పోయిన సమయంలో మళ్ళా దేవుని స్వరాన్ని ఈ లోకానికి లాక్కొచ్చిన వాడు, దేవునికి స్తోత్రం. మళ్ళా దేవుని స్వరాన్ని ఈ లోకానికి లాక్కొచ్చిన వాడు సమూయేలు. అలాంటి సమూయేలు సౌలుని దేవుడు వదిలేసినందుకు ఏడుతున్నాడు. అయ్యో సౌలు సౌలు సౌలు. ప్రభు ఏమన్నాడు? సౌలా, సమూయేలా, ఎంతకాలం నేను విసర్జించిన సౌలు కోసం ఏడుస్తావు? నచ్చలేదు దేవుడికి. సౌలు దానికోసం ఏడడం నచ్చలేదు. ఎంతకాలం ఏడుస్తావు? వదిలే. దావీదు అనే ఒకడు కనుగొన్నాను, ముందు అక్కడికి వెళ్ళు. చూసారా, దేవుడు వదిలేయమన్న దానికోసం ఏడొద్దు. కొంతమంది ఆడవాళ్ళు వీళ్ళ బంగారాలు అయ్యి అన్నీ వదిలేసి ఆ బంగారాలు డిజైన్లు ఏమైనా పెట్టుకుంటే చూడు ఎంత బాగున్నాయో. ఎందుకు నీకు? ఎందుకు అవకాశం లేదని ఎందుకు ఏడుతావు నువ్వు? వదిలేసావు కదా, దేవుడు వదిలేమన్నాడు, వదిలే. దాని గురించి చూడక నేను ఎలాంటి చీరలు కట్టిదానో తెలిసా, ఇంకా మోడల్ కట్టిదాను. అప్పుడు నరకాన్ని పోతు నువ్వు బాగుపడ్డావు, నువ్వు సంతోషించకుండా దానికోసం ఏడుతావు. నువ్వు దానికోసం ఏడొద్దు. దేవుడు వదిలేయమన్నాడు, చూసారా, ఏడొద్దు. మన చర్చిలోని క్రైస్తవులు అందరి దగ్గర ఎలా ఉంటుందో తెలుసా? ఓ పాస్టర్ గారి దగ్గరికి వస్తారు, అతను ప్రవచనం వారం ఉందనుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేసి ఏదో ఒక విషయం చెప్పాడు. అవునండి నిజమే, నువ్వు బాధపడుతున్నావు అమ్మా, దేవుడు నిన్ను ఓదరుస్తాడు. ఏడ్చేసి అవునండి నిజమే, నేను బాధపడతాను, నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు, దేవుడు చూస్తున్నాడు. మళ్ళీ సడన్గా నీలో ఈ లోపం ఉంది, దీన్ని దేవుడు దిద్దుకోమన్నాడు. అప్పుడు అయితే ఆ పాస్టర్ గారు కొన్ని తెలుసు కానీ కొన్ని తెలియదు అంటది, లేదా నచ్చదు వదలడానికి, బాధ వేసేస్తుంది. ఏంటిది వదిలేలా ఇప్పుడు సడన్గా మేరీ గారితో దేవుడు మీ ఇంట్లో టీవీ బఠానీలోడికి ఇచ్చేయి అన్నాడు అనుకో, అప్పుడు ఏమవుద్ది? వెంటనే గేట్ దగ్గర శాంతి. నో, నా ప్రాణం అన్నా పోవాలి, టీవీ అన్నా పోవాలా? ఊరికి నేను జోక్ చేశాను. నిజమైతే తీసుకో, నిజమైతే తీసేసుకో, జోక్ అయితే జోక్ కింద తీసుకో. మనం దేవుని వదలమన్నవి వదలడానికి ఏడుస్తాం. ఆ ఏడుపుని దేవుడు తీసుకోడు. లేదా తల్లిదండ్రులకి ఒక ఆలోచన ఉంటుంది, నా కొడుకుని ఈ పలానా అమ్మాయికి ఇచ్చేయాలి. ఇంకా తెగ ఊహించేసుకున్నారు వీళ్ళు, డబ్బులు, కులము, అందం ఏయో కొన్ని కనెక్ట్ అవుతాయి వాళ్ళకి. దేవుడు సడన్గా వద్దన్నాడు. ఇక చూడండి ఎంత ఏడుతారు. ఎందుకురా ఆ ఏడుపు తీసుకోడు. తర్వాత ఒక 10 సంవత్సరాలు పోయిన తర్వాత కదా, పలానా ఆమె చేద్దాం అనుకున్నాం, మా అబ్బాయికి అవ్వలేదని. ఇంకా ఏడుస్తావేట్రా బాబు నువ్వు, ఇంకా ఏడుస్తావేంటి? దేవుడు వద్దన్నాడు, ఆ సంబంధం వదిలే. ఒక అమ్మాయి అబ్బాయిని ఎవరినో ప్రేమించేసింది, దేవుడు వద్దన్నాడు. ఈసారి ఏడుపు తెగ ఏడిసేస్తుంటుంది. దేవుడిని ఏడుపు చూసి జాలి పడిపోతాడు అనుకోకు. నువ్వు తప్పది, దైవం చిత్తానుసారం దుఃఖం కాదు అది. నువ్వు ఏడవదగిన అంశం కాదు, వాటి కోసం ఏడద్దు. దేవుడు చెప్తున్న మాట జాగ్రత్త గుర్తుపెట్టుకో. దేవుని చిత్తం కాని దాని గురించి ఏడద్దు. దేవుడు వదిలే అన్న దాని గురించి ఏడొద్దు. దేవుడు మనకొద్దు అనే దాని గురించి ఏడొద్దు. అవి మనకొద్దా, మనకు వద్దు, మనది కాదు, అది కాదు. వదిలేమన్నాడా, ఇక మనం దాని గురించి ఆలోచించొద్దు, అది మనకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏడకూడని వాటిలో ఆఖరిదే 5 అనుకున్నాం కదా. అబ్రహాం ఇంట్లో 350 మంది చిల్లర పనోళ్ళు. శారా, ఇస్సాకు, హాగరు, ఇస్మాయిలు, బోల్డ్ అంత ఆస్తులు. ఒకరోజు ఇస్మాయిల్ అనేవాడు వెళ్ళి ఇస్సాకును కొట్టాడు. కొడితే శారా ఊరుకుంటుందా? సీరెత్తది, ఊరుకోదు. శారా అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని, వాళ్ళ అబ్బాయిని గెంటేయకపోతే కుదరదు. సరే, నీళ్ళ తెచ్చిచ్చాడు, పంపేశాడు.
అలా అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు, నీళ్లు తాగుతున్నారు, ప్రయాణం చేస్తున్నారు, నీళ్లు తాగుతున్నారు. ఎడారి అవ్వట్లేదు కానీ నీళ్ళు అయిపోయినాయి. కుర్రోడు గొక్క పెట్టి ఏడుతున్నాడు. ఓ 15 ఏళ్ళు ఉంటాయేమో, 14 ఏళ్ళు ఏడుతున్నాడు. ఈ అమ్మ కూడా ఎత్తుకునే ఓపిక అయిపోయింది. ఈమె కూడా నీళ్ళు లేవు. ఆ పొద దగ్గర వాళ్ళ అబ్బాయిని పడుకోబెట్టింది. ఈ మూలకి ఈవిడొచ్చి అక్కడ ఇస్మాయిల్ ఏడుతున్నాడు, ఇక్కడ ఆగరు ఏడుతుంది. ఏడుపు ఏడుపు ఏడుపు. సేమ్ క్వశ్చన్ మళ్ళా దేవుడు, నీకేమొచ్చింది? యెహోవా దూత ప్రత్యక్షమై, ఆగరు నీకేమొచ్చింది? ఏమంటే ఏడుతున్న వాళ్ళ దగ్గర ఇదేనా ప్రశ్నించే విధానం? ఇలా అడగొచ్చా? ఎరా ఏం మాయరోగం వచ్చిందిరా, ఎందుకు ఏడుతా అన్నట్టుంది. అక్కడేమో మగ్ధలేన మరి ఏడితే ఎందుకు ఏడుతున్నా అంటాడా, ఇక్కడ నీకేమొచ్చిందని ఏడుపు అంటాడా. ఎందుకన్నాడు? కొడుకుని పెంచేటప్పుడు రే మనం బానిసలం, నువ్వు అడవి గడిదిలాటోడు వాట, అందుకే నీకు ఇస్మాయిల్ పేరు పెట్టారు. మనం బానిసలం, ఇక్కడ మనకు సమానమైన హక్కు లేదు. ఈ శారా ఉన్నారు, ఆవిడే వానరమ్మ గారు, ఆయన వానరు, ఇస్సాకు వానర గారు అబ్బాయి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా, భయభక్తులు కలిగని చెప్పుండుంటే ఈ గతి వస్తుందా? 300 మంది పనోళ్ళు 3 పూట్ల భోంచేసే ఇంట్లో అబ్రాహాముకి భార్యగా ఇవ్వబడి అబ్రాహాముకి కొడుకుగా పుట్టబడినోడికి మంచినీళ్ళు లేని దిక్కులేని పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? తల్లి తన కొడుకుని సరిగ్గా పెంచలేదు. చిట్ట చివరికి ఈ మూల కూర్చుని ఈవిడేడుతుంది, ఆ మూల పడుకుని ఆడేడుతున్నాడు. దేవుడు కరుణామయుడు కాబట్టి ఏమొచ్చింది నీకు జాడ్యం? ఇదిగో నీళ్లు తాగి బతకండి అని చెప్పి పంపించాడు వాళ్ళని. అందుకే మళ్ళా దేవుడు మర్చిపోకుండా గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఏమని రాశాడో తెలుసా? దాసిని దాని పిల్లల్ని వెళ్ళగొట్టమనుంది. కాబట్టి వీళ్ళు ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన దాసులతో సమానం వీళ్ళు అని మళ్ళీ గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఆగరు పేరెత్తుతాడు. ఆగరు సంతానం పేరెత్తాడు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, పిల్లల్ని పెంచేటప్పుడు ఫ్రీడమ్, ప్రైవసీ ఇలాంటి కొన్ని మాటలు వాడుతున్నారు ఈ మధ్యన పాస్టర్లే. వాక్యం చెప్పి మీ పిల్లలకు కొంత ఫ్రీడమ్ ఇవ్వండి, మీ పిల్లలకి ప్రైవసీ ఇవ్వండి, వాళ్ళ ఫోన్లు మీరు చెక్ చేయకండి, వాళ్ళకంటూ కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి. మనం అణిచేయకూడదు, వాళ్ళని క్రమశిక్షణ పేరుతో అణిచేయకూడదు. అనచాలి, లేకపోతే పోతాడు. ఆడికి ఫ్రీడమ్ పెట్టి 18 సంవత్సరాల కుర్రోడికి ప్రైవసీ కావాలా? ఆడికి ప్రైవసీ ఇస్తే ఏం చూస్తాడు, ఎవరితో మాట్లాడతాడు, ఆ మాత్రం మనకు తెలియద్దా? పిల్లలు పాడైపోతుంటే ప్రైవసీ ఏంటంటే, ప్రైవసీ చెప్పినోడిని గోప మీద కొట్టాలా? ప్రైవసీ కావాలా పిల్లలకి? ఎక్కడికి వెళ్తున్నావురా అని అడగాల. ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు ఫోను, అదేం అనుమానం కాదు. అమ్మ నాన్న జాగ్రత్తగా ఉండాలనుకున్నప్పుడు అటు చెత్తరాదు, అటు జీవితంలోకి చెత్తరాదు. అడుగుతానే నేను ఇప్పుడు కూడా ఫోన్ మాడతా, ఎవరమ్మా బిజీ వచ్చిందనుకో, ఎవరు అని అడుగుతాను. ఒక రెస్పాన్సిబిలిటీ నాది. నేను ఇంట్లోకి రాని ఫోన్ అని మాడతాడు, ఎవరమ్మా? ఇగో నాన్న స్టూడెంట్, నాకు క్లాస్మేట్ వీడు చెప్తాడు. వాళ్ళకి ప్రైవసీ ఏంటి? ప్రైవసీ ఏంటి వాళ్ళకి? పిల్లలకు ప్రైవసీ ఇచ్చి చెడగొట్టాలి మనం, వాళ్ళకేమో స్వాతంత్రం ఇచ్చి చెడగొట్టాలా? నాకు తెలిసిన పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిని ఎంత దరిద్రంగా పెంచారంటే, ఆడు ఎక్కడ కావాలంటే అక్కడికి. నాకు తెలిసిన తర్వాత సినిమాలకు వెళ్తున్నాడని తెలిసిందండి. అంటే మానేస్తాడండి, మా వాడు చాలా మంచోడు, మారిపోతాడండి. ఏమంటే ఇడు ఫ్రెండ్స్ వీళ్ళందరితో తిరుగుతున్నాడు, ఏం లేదని ప్రార్థన చేస్తున్నాడు, ఆడు వరపుత్రుడు అంటే సేవకుడు అయిపోతాడు. పరమ పనికిమాలోడు అయిపోయాడు, పరమ పనికిమాలోడు. పెళ్లి చేశారు పాపం, ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. ఆ పిల్లలు కొడతా ఇంకొక ఆవిడతో సంబంధం పెట్టుకుని, ఇంకొక పెళ్ళి అయిపోయిన ఆవిడతో సంబంధం పెట్టుకుని ఇప్పుడు ఏడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? నీకేమొచ్చింది? ఏమొచ్చింది నీకు? దేవుడు ఎలాంటి పిల్లల్ని ఇచ్చాడని మనకి పుడతా కత్తెట్టుకుని పుట్టాడు ఎవడైనా? పుడతా మందు బాటలు పట్టుకుని పుట్టాడు ఎవడైనా? అరే అంత అమాయకులుగా పుడతారండి పిల్లలు. బైబిల్ ఎలా అంటది? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను. పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు యథార్థవంతులు, వాళ్ళకి ఏం తెలీదు. వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళకంటూ వ్యక్తిత్వం ఉంటుంది, కానీ చెడు ఉండదు వాళ్ళకి. ఆ వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా మలుచుకుంటూ చక్కగా పెంచాలి వాళ్ళని. అలా పెంచకుండా ఇష్టం వచ్చినట్టు పెంచిన తర్వాత నేను చెప్తాను, ఇక్కడ ఉన్న చాలామంది తల్లులు మీ పిల్లలు ఎదిగిన తర్వాత ఏడుస్తారు. ఆగర్లు ఉన్నారు మన చర్చిలో 100% మీరు గుర్తుపెట్టుకోండి. నా మాట అన్నీ జరుగుతాయి, మీకు తెలుసు కదా. ఎందుకంటే పిల్లలు చదువుకోవాలి, హాస్టల్లో పాడేద్దాం, బాగా చదువుకుంటాడు, పాడైపోతాడేమో, అవసరం లేదు మాకు.
హైదరాబాద్ పంపేద్దాం, అక్కడ ఏదో ఒకటి తిరిగి ఏదో ఉద్యోగం సంపాదించుకుంటాడు. బెంగళూరు పంపేద్దాం, డబ్బులు పంపేద్దాం. డబ్బులు పంపేసి బెంగళూరులో హైదరాబాద్లో పంపేసి పక్కన ఎవరు లేకపోతే పాడైపోతారు నీ పిల్లలు. చూసుకో, ఆయన జాగ్రత్తగా తెలిసిన వాళ్ళ దగ్గర లేదా వాడి పక్కన లేదా మీరే కుటుంబం అక్కడ పోయాం వాడికి ఉద్యోగం వచ్చేదాకా చూసుకోండి. ఎందుకంటే లోకం బాగోలేదు. మన పిల్లలు ఎంత మంచిగా బ్రతకాలనుకున్నా ఈ లోకం వాళ్ళని మంచిగా బ్రతకనివ్వని పరిస్థితి ఏర్పడింది. పోనీ నువ్వు సరైన భయభక్తులు నేర్పావు, ఎక్కడున్నా బాగుంటారు వాళ్ళు. నువ్వు సరైన భయభక్తులు నేర్పితే వాడు పోతీఫర్ ఇంట్లో ఉన్న పరిశుద్ధంగా ఉంటాడు, జైల్లో పడినా పరిశుద్ధంగా ఉంటాడు, ఫరో సింహాసనం మీద కూర్చున్నా పరిశుద్ధంగా ఉంటాడు. నువ్వు భయభక్తులు నేర్పకుండా చర్చికి రారు, సండే స్కూల్కి రారు, గూగుల్ మీట్లో కలవరు మీ పిల్లలు, రేపు ఏడుస్తావు నువ్వు. ఆ ఏడుపు దేవుడు రాస్తాడు అనుకున్నాము. నా కొడుకు ఇలా పాడైపోయాడు ప్రభువా అంటే, ప్రభు ఏమొచ్చింది నీకు, ఏమొచ్చింది ఎడుతున్నావు? ఆడేమో చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు ఊరి మీద తిప్పుతావా నువ్వు, ఆడు బాగున్నప్పుడు ఊరి మీద పోకిరి కుర్రాళ్ళతో తిప్పుతావా నువ్వు రోడ్ల మీద. ఈరోజు ఎదిగి నిన్ను ఎదురెత్తంటే అప్పుడు నా దగ్గరికి వచ్చావా? చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు నా దగ్గరికి పంపలేదండి, ఆడు ఎదుగుతున్నప్పుడు నా దగ్గర పంపలేదు, ఆడు చెడిపోయిన తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చి ప్రభు వాడిని తీసుకురావా, నువ్వు చెడగొట్టు ఆయన బాగు చేస్తాడు. మాటలేసి వాళ్ళే కనపడతాడు యేసు ప్రభు నీకు. మాటలేసి వాడు ఉంటాడు, ఆడు బిందులకి కన్నాలు పడిపోయినప్పుడు మాటలేస్తామని వచ్చి మాటలేస్తుంటాడు, అలా మాటలేసి వాళ్ళే కనపడతాడు నీకు. చెయ్యి జారిపోతే మాట వేస్తాడు దేవుడు ఖచ్చితంగా. కానీ నువ్వే నేలకేసి కొట్టుకుంటే నీ కర్మ. దేవుడు ఆ కేసుని టేకప్ చేయడానికి చాలా టైం పడవచ్చు. పిల్లల కన్నా తల్లిదండ్రులు ఆడు ఏడిసినా పర్లేదు, ఆడు పవిత్రంగా ఉండాలి. జాగ్రత్త. ఎక్కడి నుంచో రావక్కర్లేదు, స్వభావ సిద్ధంగా మూర్ఖత్వం బిడ్డల హృదయంలోకి వస్తట, బెత్తం దాన్ని తరిమివేయను. దేవుని స్తోత్రం. సమస్య చెప్పాడు, పరిష్కారం చెప్పాడు. ఆ పిల్లల్ని కొట్టొద్దు. ఇంట్లో అమ్మమ్మ తిడుతుంది పిల్లల్ని, రే అలా ఉంటావు అంటే అత్తయ్య గారు సార్, నానమ్మ తిడితే అత్తయ్య గారు ఆడిని ఏమనకండి, అబ్బో మామయ్య గారు అతన్ని ఏమనకండి. లేదా తండ్రి కొట్టాడనుకో, తండ్రి తల్లి కొట్టిందనుకో, ఈవిడ వచ్చేది అత్తగారు అడ్డుపడిపోద్ది, నా మనవడిని కొడతాను. నీ మనవడి కంటే ముందు ఆవిడ కొడుకు అడ్డుపడిపోతారు. వీళ్ళకి ఆరోపాలు. అమ్మమ్మలు చెడగొడతారు కొంతమందిని, నానమ్మలు చెడగొడతారు కొంతమందిని, తల్లిలు చెడగొడతారు, తండ్రులు చెడగొడతారు, కొంతమంది మేనమామలు చెడగొడతారు. ఈ మేనమామల పని ఉండదు వీళ్ళకి. ఈ మేనమామ వచ్చాడు కూడా తీసిపోయి ఊరి మీద తిప్పి ఆడికి నానా చెత్త నేర్పిస్తుంటాడు. నువ్వేం చేస్తున్నావు? అప్పుడు నువ్వేం చేయవు. ఆడు చెడిపోయి సర్వనాశనం అయిపోయిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా అని ఎడుతావా? అప్పుడు ఏసేమంటాడు, ఏమొచ్చింది నీకు, ఏమొచ్చింది నీకు? జాగ్రత్త. ఆగరు తప్పు చేసింది. ఆగరికి ఏ మూర్ఖత్వం ఉందో. ఆగరు ఇస్మాయిల్ పుట్టక ముందు ఆగరేమో శారాన్ని ఎదిరించింది, ఇస్మాయిల్ పుట్టిన తర్వాత ఆడేమో ఇస్సాకుని ఎదిరించాడు. చూసింది శారా కుదరదు, వీళ్ళకి తిక్క కుదరచాలని చెప్పి అడవిలో పాడేసింది. ఏం బతుకు, ఏమయ్యాడు ఇస్మాయిల్ తర్వాత తెలీదు, ఏం సాధించాడు బైబిల్లో తెలీదు. ఎందుకు ఆ బ్రతుకులు అలా అయినాయి? అక్కడ ఉంటే ఏదో పని కూలో నాలో చేసుకుని బతుకుతురు కదా సుఖంగా. చూడండి, నేను చెప్పేది ఆలోచించు. నీ పిల్లల్ని నువ్వు జాగ్రత్తగా పెంచకపోతే నువ్వు ఏడవాల్సి వస్తుంది. నీ ఏడుపుని దేవుడు లెక్కల్లోకి తీసుకోడు. దేవుడు వాటిని కవిలలో రాసుకోడు, అది నీ కర్మ. ఎప్పటికో దేవుడు ఒకవేళ నువ్వు ఏడగా ఎప్పటికో నీ పిల్లల్ని దేవుడు చక్కబెడతాడేమో, కానీ అప్పటి వరకు నువ్వు నలగాలి. పొదల చాటున ఇస్మాయిల్ ఏడ్చినట్టుగా నీ బిడ్డ తాను చేసిన తప్పులకి ఎక్కడో పడి ఏడుతాడు. పొద యువతల తల్లి ఆగర ఏడ్చినట్టుగా ఇంట్లో కూర్చుని నువ్వు ఏడవలసి వస్తుంది. ఎందుకు నీకు ఆ కర్మ? ఎందుకు నీకు ఆ కర్మ? జాగ్రత్తగా పెంచుకోవచ్చు కదా నీ పిల్లల్ని, శ్రద్ధగా పెంచుకోవచ్చు కదా నీ పిల్లల్ని. ఈ సండే స్కూల్ దూరం అయితే మీ ఊళ్ళో సండే స్కూల్కి పెంచచ్చు, పంపచ్చు కదా వాళ్ళని. 4 వాక్యాలు నేర్చుకుంటారు కదా, 4 పాటలు నేర్చుకుంటారు కదా. కొంతమంది వాళ్ళ పిల్లలు ఎంతంత ఎదుగుతారు. వాడి పాటమే రాదు, సిగ్గులేదు మీకు తల్లిదండ్రులకి. ఆడికి పాటలే రావు, బైబిల్ చదవడం రాదు, తెలుగు చదవరా అంటే ఆడికి ఎన్ని తెగుళ్ళు చదువుతాడు, దాంట్లో ఎన్ని తప్పులు చదువుతాడు. నువ్వు ఏమి నేర్పావు నీ పిల్లకి, నీ బిడ్డలకి? జాగ్రత్త. నువ్వు ఏడ్చిన ఏడుపు అది దైవ చిత్తానుసారమైంది కాదు, అవ్వదు. నీ బిడ్డ ఎదిగిన తర్వాత నువ్వు ప్రభువు నమ్ముకుని ఆడు చెడిపోతే ఆడి గురించి ఎడుతావు వింటాడు. నువ్వు ప్రభు నమ్ముకున్న తర్వాత దేవుడు నీకు బిడ్డలు ఇచ్చేయాలి. ఎదుగుతున్నప్పుడు కూడా నువ్వు సరిగా పెంచకపోతే ఖచ్చితంగా ఆ లోపం నీదే, ఆ పొరపాటు 100% నీదే. పట్టుగా బెత్తం ఇంటికి ఎలాగ దెబ్బగా విజయ పట్టుకుంటుంది కర్ర ఒక్కొక్కడికే. అంటే నీకు తేడా అనిపించింది, పీకే 4 పీకే ఏం పర్లే, ఏడ్చినా ఏం పర్లేదు. అన్న
కొట్టండి, 2-3 కొట్టండి, ఏం పర్లేదు, మంచిది. అది మీ పిల్లలకి మంచిది. ఎందుకంటే మూఢత్వం స్వభావ సిద్ధంగా వస్తుంది. ఇది ఎవరిలోకైనా సరే, నా బిడ్డలోకైనా మీ బిడ్డలోకైనా స్వభావ సిద్ధంగా రాగానే లాగిపెట్టి వాడు మీకే లేదా చెయ్యెత్తు గట్టిగా, ఈసారి మాత్రం ఎత్తిన చెయ్యి ఆగదని. అలా రెండోసారి అవకాశం ఇవ్వగానే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నీకున్న 5 ఏళ్ళు వాడు బొగ్గ మీదకి వచ్చేయాలా, అప్పుడు బాగుపడతాడు. లేదా నువ్వు ఆగరవుతాడు, ఇస్మాయిల్ అవుతాడు. ఏంటికి ఉపయోగం? విలన్స్ అయ్యి, విలన్ క్యారెక్టర్లు అయ్యి బైబిల్లో. ఈ 5 రకాల ఏడుపులు దేవుడు కోరుకోనేడు. అనవసరమైన వాటికి, చిన్న వాటికి, చిన్న ఒక మాట అనగానే దానికి ఏడుపులు వద్దు. మీ కన్నీటిని అనవసరంగా అలా వాడొద్దు. మెచ్యూరిటీగా పరిణితి కలిగి ఉండండి అంటున్నాను. మళ్ళీ ఆడకూడదు అన్నారు కానీ ఏడుపు ఆపేసుకుంటే గుండె జబ్బులు వచ్చేస్తాయి. ఏడుపు వస్తే ఏడ్చే, కానీ నీ పరిణితి చెందినప్పుడు ఏడుపే రాదు. అలాంటి ఏడుపు రాని ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత ఎందుకు ఏడాలి, అసలు ఎందుకు ఏడితే అది దేవుని చిత్తం అనే విషయాన్ని చూద్దాం. తల ఉంచుతారా, మోకరిస్తారా? చిన్న ప్రార్థన. మనం ఏది దైవ చిత్తానుసారం కానీ ఏడుపో దుఃఖమో మనకి అర్థమైంది. దేవుడికి ఆ ఏడుపు ఇష్టం లేదు కాబట్టి ఏడొద్దన్నాడు, ఆ ఏడుపులు ఏడొద్దన్నాడు. వాటిని కోరుకోలేదు ఆయన, అవి ఆయనకి నచ్చలేదు, కొనసాగించలేదు. అయితే భక్తులు దేనికోసం ఏడ్చాడు అంటే, దావీదు భక్తుడు కాదని కాదు, పొరపాటు జరిగినప్పుడు ఏడ్చిన ఏడుపు కోసం మాట్లాడు. భక్తులు ఎలాంటి వాటి కోసం ఏడ్చారు మనం సింపుల్గా చూద్దాం. కొన్ని మాత్రం రిఫరెన్స్లు చెప్తాను, మిగతా మనకు తెలుసు. యోసేపు ఐగుప్తులో ప్రధానిగా ఉన్నాడు. యోసేపు యొక్క అన్నలు ఆహారం కోసం ఆడకు వచ్చారు. అన్నలు వచ్చారు, తమ్ముడు వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతుంటే యోసేపు దుఃఖం ఆపుకోలేకపోయాడు. వారిని పట్టుకుని ఏడ్చెను. దుఃఖం ఆపుకోలేనప్పుడు పక్క గదిలోకి పోయి ఏడ్చాను. ఆ తర్వాత వాళ్ళని పట్టుకుని ఏడ్చాను. మనం ఈ మాటలు చూస్తాం. తన సహోదరుల కోసం ఏడ్చాడు. నేను ఇలాంటి మంచి ప్లేస్లో ఉన్నాను, మంచి పొజిషన్లో ఉన్నాను, వీళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు, తనకెంతో చేసిన అదంతా వదిలేశాడు. ఎంతో కాలం అయిపోయింది వాళ్ళని చూసి అని వాళ్ళ మీద ప్రేమతో ఏడ్చాడు. ఈ ఏడుపుని ఎంతో గొప్పగా రాశారు యోసేపు. దాన్ని అణుచుకోలేక పక్క గదిలోకి పోయి ఏడ్చానని ఇలాంటి మాటలు అక్కడ రాయబడినాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? యోసేపు కన్నీటికి దేవుడిచ్చిన సమాధానం. యోసేపు ఎవరి కొరకైతే ఏడ్చాడో వారందరూ కూడా ఐగుప్తు వచ్చి యోసేపుతో కూడా నివసించాను. దేవునికి స్తోత్రం. మనం ఏడవలసిన సందర్భం ఏంటంటే, మన ఇంట్లోనే మనతో లేని మన సోదరులు, మన వాళ్ళు ఉన్నారు. మన ఇంట్లోనే మనకు దేవుడు సింహాసనం ఇచ్చాడు, దేవుని కుమారుడిగా. ఆ అర్హత పొందని మన సోదరులు ఉన్నారు. లేదా మన సంఘంలోనే ఏదో పర్లేదు, మనం మంచి స్థితిలో ఆత్మీయంగా ఉన్నాం, కానీ ఆధ్యాత్మిక స్థితిలో బాగోలేని వాళ్ళు, ఒక వారం కనబడితే ఒక వారం కనపడిన వాళ్ళు, సరిగా ప్రార్థన చేయలేని వాళ్ళు, భక్తిలో లేని వాళ్ళు మన సంఘంలోనే ఉంటారు. అయితే బైబిల్ చెప్తుంది వాళ్ళ గురించి నువ్వు ఏం చేస్తున్నావు? యోసేపు తన సోదరుల కోసం కన్నీరు కార్చాడు కదా, మన ఎంట మార్పు లేని వారి కోసం కన్నీరు కారుస్తున్నావా? వాళ్ళు మారాలని ఏడుస్తున్నామా? మన సంఘంలో ఎవరైనా సరిగా లేకపోతే, వాళ్ళు సరిగా లేరని పక్కోడికి చెప్పి నవ్వుకోవడమో, పక్కోడికి చాటింపు వేసుకోవడమో పక్కన పెట్టి, అయ్యో ఆ వ్యక్తి అలా ఉన్నాడు ప్రభువా తన్ని మార్చని నువ్వు ఏడవచ్చు కదా. నువ్వు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి ఏడవచ్చు కదా. ఎందుకంటే దేవుడు ఎంకరేజ్ చేశాడు, ఆ ఏడుపుని ఎంకరేజ్ చేశాడు. నా గురించి ఏడవద్దు, నీ గురించి, నీ పిల్లల గురించి ఏడు, నా పిల్లల గురించి ఏడమంటున్నాడు. అలా మన సోదరుల కోసం ఏడాలా, మన కుటుంబీకుల కోసం ఏడాలి. మన చర్చిలో తోటి విశ్వాసులు ఎవరైనా భక్తులు సరిగా లేరు, సరిగా చర్చికి లేకపోతే ఏడవాలి. ఈరోజు కొంతమంది రాలా, కొంతమంది రేపు ఏదో ఒక ప్రోగ్రాం ఉందనుకుంటే దానివల్ల కొంతమంది రాలేదు. పక్కన పెడితే ఎవరైనా రావట్లేదు పాపం, వాళ్ళు సరిగా లేరు దేవుడితో అంటే ఎవరైనా ఎంకరేజ్ చేసి వాళ్ళని రండి, లేదా వాళ్ళు రావాలి, లేదా వాళ్ళు భక్తిలో ఉండాలి, ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉంటాం. మనం మన సోదరుల గురించి ఏడ్చుదుముగాక, కాబట్టి చెప్పాలి ఆమెను. మన కుటుంబీకుల గురించి ఏడవాలి. శాంతి వాళ్ళ నాన్నగారి కోసం ఏడవాలి. ప్రభా మా నాన్నగారిని చర్చికి తీసుకురా. మేరీ గారు తన భర్త కోసం ఏడవాలి.
ఇంకెక్కడున్న చాలామంది మనం ఏడాల్సిన మనుషులు ఉన్నారు, మనం ఏడవదగిన అంశాలు ఉన్నాయి. అంతే తప్ప వాళ్ళు మాట అనేసారే నువ్వు ఏడ్చేసి తోడుకోళ్ళు నా వంక చూసి చీ అందే, ఆ కుక్కను చీ అన్నా సరే నన్నే అంటది, నన్ను అనేసాను అంటది. అరే నువ్వు ఏడాల్సిన ఆటి కోసం కాదు, ఏడవలసిన అంశాలు అవి కాదు, నీ సోదరుల కోసమే దైవ చిత్తానుసారమైన దుఃఖం. దైవ చిత్తానుసారమైన దుఃఖం. నువ్వు వాళ్ళు మారడం గురించి చెప్తే వాళ్ళకి రక్షణార్థమైన మారు మనసుని ఇవ్వగలదు ఆ దుఃఖం. దేవునికి స్తోత్రం. ఏడుపు ఏడుపు. జ్యోతి వాళ్ళ అన్నయ్యల కోసం ఏడవాలా, ప్రభా మా అన్నయ్యని తీసుకురా ప్రభా, వాళ్ళు నీ సన్నిధిలో కూర్చోవాలి ప్రభా. నేను నా సోదరుల కోసం ఏడవాలి. నేను చాలా సిగ్గుపడ్డాను అది చదివినప్పుడు. నేను ఈ అంశం కోసం ధ్యానం చేస్తున్నాను. ఏంటి ఏడుపు అనే మాట ఇచ్చాడు ప్రభు, దీనికోసం ఏం చెప్పాలని నేను ధ్యానం చేస్తూ ఉంటే నాకు ఒక్కొక్క విషయం ప్రభు మాట్లాడుతుంటే నేను చాలా సిగ్గుపడ్డాను. నా సోదరుల కోసం అప్పుడప్పుడు ప్రార్థన చేసి ఉండొచ్చు, కొన్నిసార్లు భారం కలిగి చేసి ఉండొచ్చు, కానీ నా హృదయంలో ఏడ్చే అంత నేను ప్రార్థన చేయలేదు. నేను లేదు, నా కుటుంబీకుల కోసం నేను ఏడవాలి. అందులో నా ఏడుపులో ఒక్కడ కొట్టుకొచ్చినా పర్లేదు చాలని. దేవుని స్తోత్రం. నా తమ్ముడిని మార్చుకున్నానను, నా అన్నయ్యని మార్చుకున్నానను, నా వదిన్ని మార్చుకున్నానను, మా అన్న బిడ్డలను మార్చుకున్నానను, ఒక్క సాక్ష్యం అది నాకు చాలదా అని అనిపించింది. మనం మార్చుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, ఏడవాలి వాళ్ళ కోసం. ప్రభా నువ్వు మార్చు. కీర్తి గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడల కోసం ఏడాలా. ప్రభా వాళ్ళని తీసుకురా తండ్రి, వాళ్ళని తీసుకురా. వాళ్ళకి ఆరోగ్యాలు బాగోలేదంటే ఏడుతాం. ప్రభా నా బిడ్డకు ఆరోగ్యం బాగోలేదు, స్వస్థపరిచి తండ్రి. నీ బిడ్డకు రక్షణ లేదు, నరకానికి పోతున్నాడు, దానికోసం ఏడవా. ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు, నువ్వు ప్రార్థన చెప్తే 2 రోజులు తగ్గిద్ది, 4 రోజులు తగ్గుద్ది, నష్టమే ఉంది. కానీ వాడికి రక్షణ లేకపోతే నరకానికి పోతాడు, అది కదా నష్టం. మనం ఏడవాలి. మన అనుకునే వాళ్ళు బాగోలేదు, వాళ్ళ కోసం మనం ఏడవాలి. ఏడ్చుదుముగాక నేటి నుంచే మొరబెట్టాలి. ప్రభు వాళ్ళు మార్చయ్యా, నరకానికి పోతారు, నా సోదరు నరకానికి పోతారు. ప్రభా ఈరోజు మంచి ఇల్లు కట్టుకుని మంచి కార్లు కొనుక్కుని భోగభాగ్యాల్లో ఉంటూ ఇదే జీవితం అనుకుంటున్నారు ప్రభా. ఆ తర్వాత ఒక లోకం ఉంది, దాన్ని ఆ తర్వాత జీవితం దాన్ని భరించలేరు ప్రభా. వాళ్ళ కళ్ళు తెరువు అని నేను ఎందుకు ఏడవలేదు, నేను ఎందుకు ఏడవలేదు? అది నా లోపం. నా లోపాన్ని నేను దిద్దుకున్నాను. నువ్వు దిద్దుకోవా? నీ లోపాలు నువ్వు దిద్దుకో. నా బిడ్డ ఏడవాలి ప్రభా. నా తోటి అన్నదమ్ములు వాళ్ళు, మా పెదనాన్న పిల్లలు, నా చిన్నాన్న పిల్లలు ప్రభా, వాళ్ళ ప్రభువులు నిన్ను దగ్గర రాలేదు, వాళ్ళ కోసం ఏడవాలా. మన సోదరులు, మన రక్త సంబంధులు ఏడవాలి వాళ్ళ కోసం. ఆ ఏడుపు దైవ చిత్తానుసారమైన దుఃఖం. యోసేపు ఏడుపు తన కుటుంబీకులందరినీ తన దగ్గర లాక్కొచ్చింది. ఏమో మన ఏడుపు కూడా అంత పనిచేస్తే అంతకన్నా భాగ్యమే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి ఏడుపు మనం ఏడవలసింది. నెంబర్ 2, నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక సంఘటన ఉంటుంది. యెరూషలేము చెడిపోయిందని, యెరూషలేము గోడలు కూలిపోయినాయని, యెరూషలేము పాడు దెబ్బలు అయిపోయిందని, యెరూషలేము గుమ్మాలు తగలబడ్డాయని, ఇశ్రాయేలు బ్రతుకు బహు దౌర్భాగ్యంగా ఉందన్న సంగతి నెహెమ్యా విని దుఃఖాక్రాంతుడై ఏడ్చి బహుదినాలు ఉపవాసం ఉండి ఏమీ చేయకుండా ఉండిపోయాడు. ఏంటి నొప్పి? నెహెమ్యాకి ఏంటి నొప్పి? నెహెమ్యా ఉద్యోగం ఏంటి? చిన్న ఉద్యోగమా? రాజుగారు ఏమైనా తాగాలంటే నెహెమ్యా టెస్ట్ చేయాలా? ఎంత ఎక్కువ జీతం ఉంటుంది? అలాంటి వాళ్ళకి ఎందుకు ఎక్కువ జీతం ఇస్తారనుకుంటున్నావు? 20 రూపాయలు ఇచ్చాడనుకో జీతం, ఇంకొకటి ఎవడొచ్చి నేను నీకు 50 రూపాయలు ఇస్తాను నిజం కలిపి అంటాడు. అందుకే వాళ్ళకి తక్కువ జీతాలు ఎవరు? సెక్యూరిటీ గార్డులు వీళ్ళందరికీ డబ్బులకి ట్రాప్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇస్తారు. అరే రాజుగారు నాకు ఎంత జీతం ఇస్తున్నప్పుడు నాకు ఇలాంటిది వద్దునే ఆటే పని చేయను అంటాడు. అందుకని రాజుగారి పానదాయకులకి, ఆహారదాయకులకి జీతాలు ఎక్కువ ఉంటాయి. సెక్యూరిటీ గార్డులు, రాజుగారి పక్కనుండే సెక్యూరిటీ గార్డులకి జీతాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ట్రాప్ అయిపోకుండా ఉండడం కోసం. అంత పెద్ద ఉద్యోగంలో ఉన్నవాడు ఎక్కడో యెరూషలేము పాడైపోతా నీకేంట్రా నొప్పి అంటే ఆ ఏడుపు గొప్పది. దేవునికి స్తోత్రం. నా చర్చి బాగుంది, మా సంఘం బాగానే ఉంది, నా కానుకలు బాగా వస్తున్నాయి, అక్కడ ఏదో చర్చి పాడైందంటే నాకేంటి, ఇక్కడ సంఘం పాడైందంటే నాకేంటి, ఇక్కడ చర్చి పూర్తి అవ్వలేదు కట్టడం అంటే నాకేంటి, ఇక్కడ దుర్బోధనలు ఉన్నాయంటే నాకేంటి. ఆ ఏడనోడు ఉంటాడే దేవుడికి ఇష్టం లేదాడు, దేవుడికి ఇష్టం లేదు. నెహెమ్యా ఏడ్చాడు, ప్రభా యెరూషలేమును బాగు చేయి తండ్రి, యెరూషలేము గోళ్ళ కట్టు ప్రభా,
ఇశ్రాయేల్ని మళ్ళీ సమకూర్చు ప్రభా అని ఏడ్స్తే ఏమనుకుని ఉంటాడు నెహమ్యా? మనం ప్రార్థన చేస్తే దావీదులంటే ఒక రాజుని దేవుడు లేపకపోతాడా? ఒక అద్భుతం చేసి గోళ్ళ కట్టకపోతాయా అని ప్రార్థన చేసి ఉంటాడు. దేవుడు ఆ ఏడుపు చూసి ఏమన్నాడో తెలుసా? నెహమ్యా, యెరూషలేము గోళ్ళ కట్టాలా? అవును ప్రభా, కట్టు ప్రభా. ఇశ్రాయేల్ బాగుపడాలా? అవును ప్రభా, బాగు చేయి ప్రభా. యెరూషలేము శుభ్రం అవ్వాలా? అవును ప్రభా, శుభ్రం అవ్వాలా. అయితే నువ్వే చేయి. దేవునికి స్తోత్రం. ఎవరు ఏడ్చారో వాళ్ళతోనే యెరూషలేము గోడలను మరలా బాగు చేయించాడు, యెరూషలేమును శుభ్రం చేయించాడు, యెరూషలేము దేవాలయం కట్టుటలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించేలా చేశాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. సార్వత్రిక సంఘం గురించి కన్నీరు కార్చుట దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే సార్వత్రిక సంఘం గురించి కన్నీరు కార్చడం. సంఘానికి సమస్య వచ్చిందంటే కన్నీరు కార్చడం దేవుని చిత్తం. నిన్న మెసేజ్ వచ్చింది, ఎక్కడో అంట సువార్త చేస్తుంటే వాళ్ళ మీదకి ఈ మతోన్మాదులు వచ్చేసారంట. తిట్టేశారంట, బూతులు తిట్టేశారట. ఇంత దారుణం జరిగిపోయిందండి. మనందరం కలిసి కొమ్మక్కవ్వాలి, మనందరం కలిపి ఒకటై పోలీస్ స్టేషన్కి వెళ్ళి వందలాదిగా వెళ్ళట పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలట. వందలాదిగా కలిసి ప్రార్థన చేద్దామని రాయొచ్చు కదా, వందలాదిగా కలిసి ప్రార్థన చేద్దామని రాయొచ్చు కదా, ఏడవచ్చు కదా, మనం అందరం ఏడుద్దామండి, అంగలారుద్దాం, దేవునికి మొరపెడదాం అనొచ్చు కదా. ఏమిరా మీరు ఏడరేడో? దేవుని సంఘం కోసం ఏడ్డో. ఏం చేయాలంటే దేవుని సంఘం, మాకు హక్కులు కావాలి, మాకు హక్కులు కావాలి, మాకు స్వేచ్ఛ కావాలి, మాకు స్వాతంత్రం కావాలి, మేము కూడా నిలబడతాం, మేము కూడా పోరాడతాం. మొన్న అయితే ఒకడు, మన తరపున ఒక ఎమ్మెల్యే లేడు, మన తరపున ఒక మంత్రి లేడు, అందుకే ఇలా జరుగుతుంది, అందరూ కావాలంటే నన్ను మంత్రి చేయండి అంటాడు. నిలబడి ఎవడ గెలుస్తాడు? నేను అధికారిని అయిపోయానంటే మీ అందరికీ చేసి పెట్టు, నువ్వు అధికారం ఎంత ఏం చేస్తావు అందరికీ తెలుసు ఆ విషయం. అది చర్చిలోనే వాళ్ళు సరైన నాయకులు కానప్పుడు ప్రజానాయకులు ఎలా అవుతారు? సేమ్ సందర్భం ఒకసారి భక్తులకు వచ్చిందండి. భక్తులకు వచ్చింది. ఇప్పుడు వీళ్ళ భక్తులని నేను అన్న, అసలు ఇలాంటి వాళ్ళు నేను భక్తులని అన్న, భక్తులైతే అవ్వచ్చు నాకు తెలియదు, నేను వాళ్ళ భక్తులని అనుకోవట్లేదు. భక్తులకి ఈ సమస్య వచ్చినప్పుడు ఏం జరిగిందో చెప్తాను. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు. పేతురు యోహానులను బంధించారండి. వీళ్ళు సువార్త చేస్తున్నారని వార్నింగ్లు ఇచ్చారండి, చంపుతామని బెదిరించారండి, రాళ్ళతో కూడా చంపుతామని బెదిరించారండి. మీరు ఇలా చేయకూడదు అన్నారండి. అన్న తర్వాత పేతురు యోహానులు నిలబడి మాట్లాడటం మొదలుపెట్టారు. మాట్లాడి ఏమన్నారు చూడండి, 19వ వచనం. అందుకు పేతురు యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. ఏం చేస్తావు చేసుకో, ఏం చేస్తావు చేసుకో నువ్వు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. బయటకు వచ్చారండి. బయటకు వచ్చిన తర్వాత వారు ఏమన్నారో చూడండి, 23వ వచనం. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులు పెద్దలు తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. చూడండి, ఏడుతున్నారు, ఏక మనస్సుతో ఏడుతారు. దే క్రైడ్, ఇంగ్లీష్లో బాగుంటుంది. ఏక మనసుతో గట్టిగా ఏడ్చి, ప్రభువా ఎలా జరుగుతుందో చూడు అని ఏడుస్తున్నారు అని పరిశుద్ధాత్మ తండ్రి. చూడండి 27వ వచనం. ఏమి జరగవాలని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించినాం, వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడని యేసుకు విరోధంగా హేరోదు, పొంతు పిలాతు, అన్ని జనులతో ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజంగా కూడుకునే ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులకు బహుధైర్యముగా నీ వాక్యం బోధించినట్టు అనుగ్రహించమని వారు అడగగా, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిన. దేవునికి స్తోత్రం. ఎవరెవరు కూడుకున్నారట? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, పొంతి పిలాతు, అధికారులు, రాజులు
అందరూ ఒకటైపోయారట. అందరూ ఒకటైపోతే ఎలా ఉన్నారు తెలుసా? ఎంతమంది ఒకటైనా ప్రభువా నిన్ను గురించి ప్రకటించడానికి మాకు అవకాశం అని ఏడ్చారు. అందరూ ఒకటైపోయి క్రైస్తవులు ఒంటరి చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏడ్చారు. దేవుని వద్ద ఏడిస్తే వారు కూడి ఉన్న చోటు కంపించినట్టే, భూకంపం రావడం కాదు, వారు కూడి ఉన్న చోటు కంపించినంటే వారు నిలబడలేకపోయారు. పరిశుద్ధాత్మ చేత వారు నింపబడినప్పుడు ఆ స్థలంలో నిలబడలేకపోయారు. భూమి ఊగుతున్నప్పుడు ఎలాగ కదిలి చెల్లాచెదురైపోతారో పరిశుద్ధాత్మతో నిండి చెల్లాచెదురైపోయినంత శక్తి చేత నింపబడి బహుధైర్యముగా వాక్యమును ప్రకటించారు. దేవునికి స్తోత్రం. గవర్నమెంట్ని చూసా కాదు, సపోర్ట్ చూసా కాదు, పరిశుద్ధాత్మ శక్తితో. వీళ్ళకి ఆత్మ ఎక్కడదే? ఆత్మ ఎక్కడదే? శక్తి ఎక్కడదే? ధైర్యం ఎక్కడదే? వీళ్ళకి ఏంటో తెలుసా? మాకు పోలీస్ సపోర్ట్ కావాలా, మాకు పొలిటికల్ సపోర్ట్ కావాలా, మాకు రాజ్యాంగం సపోర్ట్ కావాలి, మాకు మీరు అందరూ సపోర్ట్గా ఉండాలి. నేను చెప్పాను కదా మొన్న టీం వస్తుందంట, ఎక్కడైనా గొడవ చేస్తే వీళ్ళందరూ వచ్చేస్తారట సపోర్ట్కి. అసలు ఏం మేము టీం పెడుతున్నామండి, ఎక్కడన్నా పాస్టర్ గారిని కొడితే మేము అందరూ అక్కడ కూర్చుని ఏడిసి ప్రార్థన చేస్తాం అంటే అందంగా ఉంటుంది. నువ్వు ఏడరాటి కోసం ఏడు. యెరూషలేం పాడైపోతుంటే ఏడమంటున్నాడు దేవుడు. యెరూషలేం చెడిపోతే ఏడిస్తే ఆ ఏడ్చినోడితో కట్టించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. రాజుల మనసును మార్చలేడా దేవుడు? అధికారుల మనసును మార్చలేడా? మతోన్మాదుల మనసును మార్చలేడా? వీళ్ళందరూ మారకపోయినా దేవుడు తన శక్తితో అద్భుతాలు చేయలేడా? దేవుని స్తోత్రం. ఇప్పుడు జయంత్ వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఎవరో ఒకరు వచ్చి మతోన్మాది, రే చర్చికి వెళ్తామంట, మనం ఎట్రా, మన మతం ఏంటి, మనం ఎందులో పుట్టాం, వీడికి ఏం తెలుస్తుంది, వీడి మతం అంటే తెలియదు, వీడికి హిందూ అనే మాటకు అర్థం తెలియదు, వీడికి ధర్మం అంటే ఏంటో తెలియదు. ఏంటంట మన మతం ఏంటో తెలుసా, మన ధర్మం ఏంటో తెలుసా, మతం మారితే తల్లిని మార్చినట్టే నువ్వేట్రా చచ్చిపోతున్నావు అంటాడు. ఈయనేమంటాడు, మన మతం తలకాయలో గడ్డ కరిగించలేదురా, యేసు ప్రభు కరిగించాడు కాబట్టి చచ్చిపోతున్నా అంటే ఏం చెప్తాడు అటుపక్కడు? చెప్పలేడు. క్రైస్తవ్యం గొప్పదా, హిందూయిజం గొప్పదా అంటే వాదనలు జరగవచ్చేమో. దేవుని శక్తి గొప్పదా, నీ మతం గొప్పదా అంటే వాదనకు అవకాశం ఎక్కడుందండి? అక్కడ దేవుని శక్తి గొప్పది. దేవుని స్తోత్రం. వాదనకు అవకాశం ఏది అక్కడ? అందుకే అన్య జనులు విశ్వాసం ఉంచినట్లు వాక్యముతోనూ గుర్తుల బలముతోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ నేను ప్రకటించి అన్నాడు పౌలు. హల్లెలూయా. ఏడవాలి, ఏడ్చి ప్రభువా సంఘం ఇలా అయిపోతుంది ఏంటి తండ్రి, నువ్వు మార్చి పరిస్థితిని, ఈ పద్ధతిని మార్చు, నువ్వు సహాయం చేయనేడు దేవుడు ఎవడో ఒకళ్ళు లేపుతాడు, లేదా నిన్నే వాడుకుంటాడు. నేను ఏడ్చేవాడిని, ప్రభా ఈ దుర్బాధ పెరిగిపోతున్నా, ఎవడో ఒకటి తీసుకురా ప్రభా అని అడిగేవాడిని. ఎవడు రాలేదో ఇంత ఏడ్చావు కదా, సరే అని నాకే అవకాశం ఇచ్చాడు, నాకు దేవుడు ఆ కృప ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇంకా చాలామంది పనిచేయచ్చు, నాకు కూడా దేవుడు ఆ కృప ఇచ్చాడు. ఇప్పుడు మన రాష్ట్రాల్లో కల్చర్ మీద పనిచేసేవాళ్ళు ఎక్కువ పని దేవుడు నాకు ఇచ్చాడు. అంటే నెహమ్యాతో గోళ్ళ కట్టించి అంత పని కాకపోయినా కనీసం ఒక మూలన ఒక బేట వస్తే ఆ బేటను పూడ్చే పని అయినా దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏడువు, ఏడాలి కానీ పోలీస్ కేసులు ఆడతాం, కోర్టులకు వెళ్తాం. ఏం చేస్తారు? కోర్టులకు వెళ్తే కోర్టుల్లో న్యాయం దొరకట్లేదనేమో అందరూ రోడ్లు ఎక్కుతుంటే నువ్వేమో రోడ్ల మీద కోర్టులకు ఎక్కుతావా? ఏమరా నాయన, జనాలు ఏం చేస్తున్నారు అర్థం అట్లా. ఇదే సమస్య భక్తులకు వచ్చినప్పుడు ఏం చేశారో చూసారా? ప్రభు అందరూ ఒకటైపోయారు, మరి మేము ప్రకటించాలి కదా, సువార్త ఆగకూడదు కదా, ఎలా ప్రభు అని ఏడిస్తే దేవుడు తన శక్తి చేత నింపి అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళి ప్రపంచమంతా సువార్త తీసుకుపోయారు. దేవుని స్తోత్రం. ఈరోజు వీధిలో నలుగురు కూడుకుని వాళ్ళందరూ ఒకటైపోయారంటే భయపడతారట బాబు. ఆ ఊర్లో అధికారులు పెద్దలు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఒకటైపోయినా ప్రపంచమంతా సువార్త వెళ్ళకుండా ఆపలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి పవర్ ఉండేది, ఇప్పుడు పొగరు ఉంది, ఇంకేం లేదు. పవర్ ఉండేది, అప్పుడు మంచి పవర్ ఉండేది వాళ్ళకి. పవర్ తగ్గితే అడిగారు దేవుని, ప్రభువా మాకు ధైర్యం కావాలి. ధైర్యం కావాలంటే ధైర్యం ఇచ్చు ఆత్మ, ఎందుకంటే తిరిగి తన ఆత్మ ఇవ్వలేదు దేవుడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మనిచ్చాడో అది శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ కాబట్టి, అది పిరిగితనం లేని ఆత్మ కాబట్టి వారు బహుధైర్యంగా ప్రకటించారు. అందుకు ప్రభుకి మహిమ. హల్లెలూయా. ఏడుద్దాం మనందరూ, దేవా సార్వత్రిక సంఘం ఏమైపోతుంది ప్రభా,
ఎక్కడికి వెళ్ళిపోతావు? భక్తి పరులు లేపు ప్రభా, ప్రార్థనా పరులు లేపు ప్రభా, నీ సంఘం కోసం ఏడ్చేవాళ్ళు లేపు ప్రభా, వారి కన్నీటికి లెక్కగట్టి గొప్ప కార్యాలు ఇక్కడ జరిగించు ప్రభా అని మనందరం ప్రార్థన చేయుదుము గాక. ఆమేన్. నెంబర్ 4, ఎందుకు ఏడాలి? అన్నాకి పిల్లలు లేరు, ఏడిసింది, చాలా రోజులు ఏడిసింది. ఓన్లీ దేవాలయంలో ఏడమే చెప్పొద్దు, చాలా రోజులు ఏడ్చింది, ఇంట్లో ఏడ్చింది, చాలాసార్లు టెంపుల్కి వచ్చి ఏడ్చింది, ప్రార్థన చేసుకుని ఏడ్చింది. పుస్తకంలో పేజీలు ఎక్కువ తినేసింది ఏడుపులో, పేజీల్లో ఏడిపే ఉంది. అందుకే దేవుడు మామూలుని ఇస్తే కుదరదని ఎవరినిచ్చాడు దేవుడు? సమూయేలు ఎలాంటి ప్రవక్త, ఎలాంటి న్యాయాధిపతి, ఎలాంటి ధైర్యశీలుడు. ఇప్పుడు సౌలేమో రాజు, ఈయన యాజకుడు. రాజే కదా రాజ్యానికి గొప్పడు. సౌలు, ఆ దేవుడు నిన్ను తీసేస్తున్నాడు, ఏంటి నీ పని? ఏంటంటే ఆ ధైర్యం? రాజు దగ్గరికి వెళ్ళి నువ్వేటి ఎలా ఉన్నావు అంటాడా? చూడండి, రాజు దగ్గరికి వెళ్ళి ఒక మాట, దేవుడు నిన్ను కొన్ని అడగమని అన్నాడు, నీ జీవితంలో కొన్ని ఇస్తా అన్నాడు. దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకున్న తర్వాత ఆ చిత్తం నీ జీవితంలో జరగడం కోసం ఏడ్చైనా సరే దాన్ని నీ జీవితంలో సాధించుకో. దేవుని స్తోత్రం. అన్న సాధించింది, ఏడ్చి కనేసిందండి బిడ్డని, కనేసింది. నీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకుని దాన్ని చేయడానికి మన పని అదే. భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే మన పని. దేవా, నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేనున్నాను, నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేనున్నాను. ఎవరు వెళ్తారు? ఇదిగో ప్రభువా నేనున్నాను. మనందరి బ్రతుకు భూమి మీద ఎందుకుందో తెలుసా? దేవుని కోరికలు కొన్ని ఉన్నాయి, నీవు తీర్చాల్సినవి. అవి తీర్చడానికి మనం ఉన్నాం. అవి తీర్చడం కోసం ఏ ఆటంకాలు వచ్చినా వెళ్ళి మోకరించి ఏడు, ప్రభా నువ్వు ఇవ్వు ప్రభా. దేవుని చిత్తం దేవుని చిత్తానుసారం వివాహం జీవితం జరగాల, ఉద్యోగం, వ్యాపారం, ఏదైనా ప్రభు నీ జీవితంలో అది చేయమని చెప్పాడా? దానికోసం ఏడువు, దానికోసం బాధపడు, దానికోసం దుఃఖపడు, దాన్ని నువ్వు సాధించు. దేవునికి స్తోత్రం. నువ్వు సాధిస్తావు, మొమ్మాటికి అది తప్పదు, నువ్వు సాధిస్తావు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అడుగు, అవట్లేదా? గోజాడు, అడగట్లేదా? ఏడ్చు. ఇది అవ్వట్లేదు కదా, ఇంకోటి చూద్దామా అనుకోకు. ఇంకోటి లేదు, ఇంకోటి వద్దు, ఇంకొక ఆప్షన్ వద్దు. దేవుడు ఏది చెప్పాడో అదొక్కటే నీ ఆప్షన్. దాన్ని ఎలాగైనా నీ జీవితంలో నెరవేర్చుకోవడానికి ఎంత కృషి చేయాల్సి వస్తే అంత కృషి చేయి, ఎంత ఏడవలసి వస్తే అంత ఏడ్చి దేవుడు ఏదైతే నీకు ఇస్తానన్నాడో దాన్ని నువ్వు సంపాదించుకుని తీరు. దేవుని స్తోత్రం. ఈ పట్టుదల మన అందరిలోకి వచ్చిన కాక, వచ్చేయాలి పట్టుదలకి. ఇదిగో ఏదైనా చూపించాడు దర్శనం, అది సాధించేదాకా, అది చెప్పాడు, అది సాధించేదాకా అడుగు, ఏడు, సాధించు. అయితే ఇంకో పని కూడా చేయి. ఏడ్చి ఓ మాట అందే హన్నా, ఏమనంటే నా కొడుకునిస్తే నీకు ఇచ్చేస్తాను. ఏడ్చి సమూయేలుని సంపాదించుకుంది, కానీ సమూయేలుని తిరిగి ఇచ్చేటప్పుడు ఏడుతా ఇవ్వలేదండి. ఎంత సంతోషం అండి. హల్లెలూయా. కొడుకుని మళ్ళీ పిల్లలు పుడతారా తెలీదు, ఏమవుతుంది తెలీదు. నేను గొడ్రాల్ని కాదని అనిపించుకుంటే చాలనుకుందా తల్లి. బిడ్డని ఎంత అందంగా ఉండుంటాడో, ఎంత చక్కనైన ఇచ్చుంటాడో, ఎంత మురిసిపోయి ఉంటుందో, కానీ తీసుకెళ్ళిచ్చి మళ్ళీ సంవత్సరం దాకా మోకం చూడలేదు, సంవత్సరం దాకా బట్టలు ఇచ్చి మళ్ళీ ఇంకా ఆ తర్వాత ఖాళీ లేదా, 5 పిల్లలు పుట్టేసరికి ఎక్కడ వాళ్ళని సాగుకోవడానికి సరిపోయింది జీవితం. నేను మాట చెప్తాను నీకు, దేవుని నువ్వు అడిగేటప్పుడు నువ్వు కొన్ని మాటలు ఇస్తావు. ప్రభువా, నువ్వు నాకు చదువు రావట్లేదు, నాకు చదువు రావడానికి సహాయం చేయి ప్రభువా, నువ్వు నాకు చదువు వచ్చేలా చేస్తే నేను ప్రతిరోజు ఇంతసేపు ప్రార్థన చేస్తాను అని ఉంటావు. ఏడితే ఇవ్వకో, సంతోషంగా చేయి ప్రార్థన. మాటలు ఎంత బాగా ఇస్తాడో, ఏడుతా అడుగుతాడు, మాటలెత్తదే. అది జరిగిన తర్వాత నెరవేర్చడానికి మళ్ళీ ఏడుపు ఎంత బాధో. ప్రభా, ఉద్యోగం రావట్లేదు తండ్రి, నాకు ఉద్యోగం నేను 10% నేను ఖచ్చితంగా ఇస్తాను. ఓ 4 రోజులు పోయిన తర్వాత ఆలోచించుకుంటాడు వీడు, 10% ఇస్తానంటున్నానేంటి, 10% ఇవ్వాలి కదా. ఇప్పుడు లేవి యాజక క్రమం ప్రకారం 10% ఉంది పాత నిబంధనలో. మనది ఏ యాజక క్రమం?
మెల్కీసెదెకు యాజక క్రమం అంటే అబ్రహాము దగ్గరికి వచ్చాడే మెల్కీసెదెకు, ఆ యాజక క్రమం. మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం ఇస్తే ఈయన దశంభాగం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏ క్రమంలో ఉన్నాం? మెల్కీసెదెకు యాజక క్రమంలో ఉన్నాం. కాబట్టి మనం కూడా దశంభాగం ఇవ్వాలి. అబ్రహాం ఇచ్చినట్లుగా ఇవ్వాలి. మీరు ఇవ్వాలి, నేను ఇవ్వాలి. ఇప్పుడు అనుకుంటాడు ఒకరోజు, అరే మనం దశంభాగం ఇవ్వాలి కదా, ఇద్దాంలే. ఈలోపు చీడపురుగులు కొన్ని ఉంటాయి క్రిస్టియానిటీలో. అవి ఏమంటాయంటే దశంభాగం ఇవ్వకూడదు, దశంభాగం ఇవ్వకూడదు. మరి ఏమి ఇవ్వాలి? నీ మనసులో ఏమనుకుంటే అది ఇవ్వి అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. వీడికి బైబిల్ తెలియకుండా ఇటు ప్రీచర్లు ఎలాగ నాకు అర్థమవుతుంది. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో మీరు ఇవ్వండి, ఇచ్చువాడికి ఇస్తాడు దేవుడు. ఇవన్నీ దేనికోసం అనుకుంటున్నారు? సంఘం వెళ్ళిపెట్ట వారికి సహాయం చేయడం గురించి. మీరు పలానా వాళ్ళకి సహాయం చేస్తా ఉన్నారు కదా, మీరు ఎంత చేస్తున్నారు, మీరు అంత చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఉత్సాహంగా ఇచ్చేవాడిని దీవిస్తాడు. ఇవన్నీ దశంభాగం గురించి కాదు. దశంభాగం నీకు రూల్. అది మెల్కీసెదెకు యాజక క్రమం ప్రకారం అది నీకు రూల్. అది ఇంకా ఎక్స్ట్రా పక్క సంఘాల వాళ్ళకి ఇవ్వడం గురించి. నీకు అది తీసుకుని చర్చలే ఏమి. మొన్న ఒక అతను కలిశాను, అతను ఎప్పటి నుంచో అందులో ఉన్నాడంట. ఆయన మాట్లాడతా, లేదండి వైజాగ్లో ఉన్న ఆ మర్రిచెట్టు, విషపు మర్రిచెట్టు పీడి సుందరరావు గారు చాలా మేధావండి, ఆయనలో తప్పులు లేవు. ఆయన తప్పుల గురించి కానీ ఆయన చాలా తప్పులు చెప్పాడండి. లేదండి అన్నాడు. ఒకటి తీసుకుని చూపిస్తున్నాను. దశంభాగం గురించి చూపిస్తుంటే ఫ్యూజులు ఎగిరిపోయి. ఏంటి మెల్కీసెదెకు యాజక క్రమంలో ఉన్నాము మనం, దాని ప్రకారం దశంభాగం ఇదేంటి? కొరింథీయులు 2:9 చేయం. బయట సంఘాల గురించా అంటే చెప్పినాడు గంటలు కట్టుకుని చదివాడు. ఎన్నోడన్నా చదవాలి కదా బైబిల్. నేను చెప్తున్న విషయం ఏంటంటే దేవుడు మనతో ఏం మాట్లాడాడు. మొన్న ఒక బ్రదర్ కలిశారు, ఆయన చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్తారట. మాటలో వచ్చేస్తాడు, బయటికి రెడీగా ఉన్నాడు, మాటలో ఉన్నాడు. ఈ విషయంలో అంటే కొంచెం ఒక విషయం అయితే వాళ్ళు చాలా గ్రేట్ అండి. అప్పులు గట్రా ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళతో కానుక వేయొద్దు అంటారండి. దశంభాగం గురించి కూడా పెద్ద ఏం చెప్పరాళ్ళు. అలా అన్నాడు. నేను ఆయనతో అన్నాను, ఓ చిన్న మ్యాటర్ చెప్తానండి, అందరూ ఎవడ మంచోడో చెప్పండి. ఒకడి దగ్గర బస్తా ధాన్యం ఉన్నాయి. ఒక అతను వచ్చాడు ఆడి దగ్గరికి. ఎన్ని ఉన్నాయరా నీ దగ్గర? బస్తాడే ఉన్నాయండి. అయితే బస్తాడు తినే నాకేం ఇవ్వద్దులే అని పోయాడు. ఇంకో రైతు వచ్చాడు అతని దగ్గరికి. ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? బస్తాడు. ఓ కుంచుడు నాకు ఇచ్చే, నాకు పొలం ఉంది, ఆ పొలంలో విత్తనాలు చల్లుతా నీ కుంచుడు, ఈ లోపు నువ్వు జాగ్రత్తగా తిను, ఈ పంట పండగానే మళ్ళీ ధాన్యం కోసి నీకు ఇస్తాను అని అన్నాడు అనుకోండి. దూరం నుంచి వస్తున్నోడికి ముందు ఒకడు వచ్చాడు, నాకేం ఇవ్వద్దులే అని పోయాడు. ఇంకొకడు వచ్చాడు, ఆడు ఒక కుంచుడు పట్టుకుపోయాడు. దూరం నుంచి చూసేవాడికి ఎలా కనపడతాయి? రెండోవాడు దొంగోడి కింద కనపడతాయి. రెండోవాడు చెడ్డోడురా, కుంచుడు ధాన్యం పట్టిపోతాడు ధాన్యం లేనివాడి దగ్గరికి. ఓ 3 నెలలు పోయిన తర్వాత ఆ ముందోడు మాట అన్నాడు అనుకోండి, ఏరా ఏం చేస్తున్నావు అంటే, ఏం చేస్తున్నాను అన్నీ తినేసాను, ఇప్పుడు తినడానికి ఏమీ లేవు. రెండోవాడు మాట అన్నాడు అనుకో, ఏరా ఏం చేస్తున్నావు అంటే, అన్నీ జాగ్రత్తగా తిన్నాను, ఈ లోపు ఇంకో 4 బస్తాలు ధాన్యం తెచ్చాడు, అందులో మళ్ళీ 2 కొంచాలు ఇచ్చేసాను, మళ్ళీ విత్తనాలు విత్తే ఈ లోపు ఇవి తింటానని. దేవునికి కానుకేయడం అంటే ఏంటో తెలుసా? దేవుని పొలంలో విత్తనాలు విత్తడం. దేవునికి స్తోత్రం. సాధారణంగా దశంభాగాల ప్రసంగాలు రావు కదా, వచ్చింది ఇప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టేసుకో, మళ్ళీ ఎప్పుడొద్దో తెలీదు. నీ ఆదాయంలో తిండి గింజలు ఉన్నాయి, అందులోనే విత్తనాలు ఉన్నాయి. నువ్వు విత్తనాలు కూడా తినే అని చెప్పినాడు మంచి బోధకుడుగా కనపడతాడు, కానీ వాడు నీ కరువు తెస్తాడు. వాడు అది బైబిల్ వాక్యానుసారమైన కాదు. అది కన్నీరు విడుచుచూ విత్తువాడు అంటే ఇంట్లో కన్నీరు ఉంది, ఇంట్లో బాధలు ఉన్నాయి, పాపం ఏమి లేవు వాళ్ళ దగ్గర, అయినా సరే విత్తాడు. సంతోషంతో పంట కోయిన దేవునికి స్తోత్రం. ఈడేమంటాడు దశ, కన్నీరు ఉందా నీ ఇంట్లో, వెత్తకో తినే. అరే బైబిల్ ఏం చెప్తుందిరా, నువ్వేం చెప్తున్నావు? వెత్తక తినే, శుభ్రంగా తినే, నువ్వు తినే. ఏం నేర్పిస్తున్నాం మన సంఘానికి? అవే రూల్స్. అలాంటి వాడు గొప్ప బోధకుడా? అలాంటి వాడు చెడగొడుతున్నాడు, నిన్ను నాశనం చేస్తున్నాడు. నువ్వు ఆదాయం రాకుండా విత్తనాలు విత్తండి, తినేయకండి. విత్తనాలు విత్తాలి. మనం ఆ విత్తనాలు పంట కోసుకోవాలి, అది మర్చిపోకు. కొన్ని విత్తనాలు ఎలాంటివో తెలుసు, అన్ని ధాన్యం లాంటివి కోసేసి మళ్ళీ వచ్చిందో మళ్ళీ ఎత్తుకోవడం
కొన్ని విత్తనాలు ఎలాంటివో తెలుసా? నువ్వు అలా టెంక పడేస్తే అది కాస్తానే ఉండే మామిడి చెట్టు లాంటిది. నేను ఎప్పుడో సేవ ప్రారంభించిన కొత్తలో దేవుని కోసం ఖర్చు పెట్టేటప్పుడు పరిచయమైన వాళ్ళు ఇప్పుడు కూడా నాకు కానుక పంపిస్తారు. అంటే ఇది 4 నెలలు 3 నెలల పంట కాదు. నీవు విత్తింది దేవునికి. అప్పులతో 70 లక్షల అప్పుతో సేవకు వచ్చేసాను. వచ్చిన తర్వాత నాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇస్తే నేను పాంప్లెట్లు ప్రింట్ చేసేవాడిని వీళ్ళకి ఇవ్వకుండా. వాళ్ళతో వచ్చే డబ్బులు ఉన్నాయండి, వచ్చిన తర్వాత ఇస్తాం. వచ్చే డబ్బులు ఏంటనుకున్నా, విత్తనాలు విత్తాం కదా, పంట వచ్చిన తర్వాత ఇస్తాం. దేవుడు నాకు కృప చూపించాడు. నేను నాకున్న ప్రాపర్టీలు అమ్మడానికి, బిజినెస్లో కొన్న ఆ ప్రాపర్టీలు అమ్మడానికి కానీ, లేదా ఊహించని వైపు నుంచి డోర్స్ ఓపెన్ అవ్వడానికి కానీ ప్రభు కృపించి చాలా తక్కువ కాలంలో అప్పులన్నీ తీర్చేశాడు. దేవునికి స్తోత్రం. నేను సేవ చేసుకుంటున్నాను, ఆయన నాకు పరిచర్య చేశాడు. పరిచర్య చేసి నా అప్పులన్నీ తీర్చాడు. కారణం చెప్పనా? వ్యవసాయం చేసుకోవాలా? ఉన్న 4 గింజల్లో 2 గింజలు అలాగ పాడేసామనుకో ప్రభు దగ్గర, ఈ 2 గింజలు నువ్వు కొరుక్కుని తినేటప్పటికే ఆ 2 గింజలు 2000 గింజలు చేయగలడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ బోధకులు గొప్పవాళ్ళు అయిపోయారట. వాళ్ళకి దశమ భాగం ఇవ్వద్దని ఎవడు చెప్తాడు? ఆడు గొప్పవాడట. యేసుప్రభు ఏమన్నాడంటే, పేద విధవరాలు 2 కాసులు ఇచ్చేస్తే, అమ్మా డబ్బులు లేవు కదా, ఇవ్వద్దు, తినే అలా. ఈమె అందరికన్నా గొప్ప కానుక వేసింది. దేవునికి స్తోత్రం. పొగిడాడు ఆవిడ్ని. యేసుప్రభు గొప్పవాడే, ఇలా గొప్పవాళ్ళే? బైబిల్ గొప్పదా, వీళ్ళ దిక్కుమాలిన సొంత అభిప్రాయాలు గొప్పవా? ఆలోచించుకోండి, జాగ్రత్త. నువ్వు దేవుని కోసం దేవుని ఏదైనా అడిగేటప్పుడు, దేవునికి పలానా ఇస్తానని చెప్పావు అనుకో, అడిగేటప్పుడు ఏడుస్తా అడుగు, కానీ ఇచ్చేటప్పుడు ఏడుస్తా ఇవ్వకో. సంతోషంగా అయ్యి ఇచ్చేటప్పుడు ఏడితే ఒక కానుక తీస్తే ఏడుతా తీక. లేదా దేవుని కోసం, ప్రభా నేను ఇన్ని చర్చలు తిరుగుతానని, ప్రభా నా పెట్టన్ను బ్రతికించు, నాకు తెలిసిన చర్చలన్నిటికీ తిరుగుతాను. ఎమోషన్లో చాలా చెప్తారు వీళ్ళు. ఎండ కదా ఆగిపోతుంది, ఏడితే ఎలాగో. ఆ రోజు నీ బిడ్డకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎండ వాన చలి చూసాడా దేవుడు? అద్భుతం చేసేలేదా? నువ్వు అది చెప్పడానికి ఎండ వాన చలి చూస్తావా? ఆలోచించు. మనం దేవుడికి ఏదైనా మాట ఇస్తే, ఏదైనా చేస్తామని చెప్తే ఆలోచించొద్దు, దాన్ని నువ్వు నెరవేర్చు. ఏడుస్తూ అడుగు, నువ్విచ్చిన మాటలు మాత్రం సంతోషంతో నెరవేర్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏడువు దేవుని చిత్తం నీ జీవితంలో జరగడానికి, దేవుని అద్భుతాలు నీ జీవితంలో జరగడానికి ఏడు, దేవుని కార్యాలు నీ జీవితంలో జరగడానికి ఏడువు. ప్రభు దాన్ని నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. నెంబర్ 4, ఎందుకు ఏడవాలి? నెహెమ్యా గ్రంథంలో ఒక సంఘటన ఉంటుంది. నెహెమ్యా గ్రంథం తీయండి. యోబుకు ముందు నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను చూడండి. 7వ నెల రాగా ఇశ్రాయేలు తమ పట్టణాల్లో నివాసులై ఉన్నారు. అప్పుడు జనులందరూ ఏక మనసుకులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి, యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని యజ్రాను శాస్త్రజ్ఞులకి మొత్తానికి సంపాదించారు. ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేల్ ప్రజలు ఎవరికి తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ బానిసలుగా ఉన్నారు, దేవాలయం లేదు, చెప్పేవాళ్ళు లేరు, అలా వాక్యంలో ఏముందో తెలియదు వాళ్ళకి. పిలిచారు, అందరిని పిలిచారు, అందరూ వచ్చారట. వచ్చిన తర్వాత దాన్ని చదివి వినిపిస్తున్నారట. 8వ వచనం, ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పారు. జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథము మాటలు విని ఏడవ మొదలు పెట్టగా ఆగిపోండిగా. వాళ్ళకి అప్పుడు దాకా ధర్మశాస్త్రంలో ఏముందో తెలియనప్పుడు వీళ్ళందరినీ కూర్చాడు ఒక చోట. కూర్చి అప్పుడు ధర్మశాస్త్రాన్ని వివరిస్తుంటే, ఆదికాండం, అందులో నోవాహు, ఆదాము, హనోకు, వీళ్ళందరి గురించి చదువుతున్నారు వాళ్ళు. యాకోబు గురించి, అబ్రాహాము గురించి అడ్డు కూర్చొని వింటున్నారు వాళ్ళు. ఇంకా ధర్మశాస్త్ర గ్రంథంలో మోషే ద్వారా వచ్చిన ఆజ్ఞలు, దేవుడు ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చాడు, వాటిని మేరడం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినాయి, ఎలాంటి అద్భుతాలు ప్రభు చేశాడు, అవన్నీ చెప్తుంటే వాటిని విని ఏడ్చిరి. ఈ ఏడుపు కావాలి. నేను ప్రశ్న అడగనా? ఎప్పుడైనా నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లోంచి ఒక లోతైన సంఘటన, లేదా బైబిల్లో నీకు అంతకు ముందు తెలియని ఒక సంఘటన నువ్వు చదివినప్పుడు నీకు అర్థమైతే నువ్వు ఎలా ఉన్నావు? మనసులో ప్రభువా నాకు ఎలాంటిది చెప్పావా అని ఎప్పుడైనా ఏడ్చావా? నీ గ్రంథంలో ఎలాంటి విషయాలు రాసావా అని ఒక కృతజ్ఞతతో ఎప్పుడైనా ఏడ్చావా? లేదా ఏంటి బైబిల్ ఎలా ఉందా, నేనేంటి ఎలా ప్రవర్తిస్తున్నాను,
అని ఎప్పుడైనా పశ్చాత్తాపంతో ఏడ్చావా? ఈ ఏడుపు కావాలి దేవుడికి, ఈ ఏడుపు కావాలి. బైబిల్ చదువుతున్నప్పుడు దానిలో ఉన్న సంగతులు చూస్తే, దానిలో విషయాలు అర్థమవుతుంటే ఏడవాలండి, ఏడుపు వచ్చేయాలి. ఎన్నిసార్లు ఏడ్చుంటారు నాకు తెలియదు. నువ్వు అంత ఇష్టంగా బైబిల్ పట్టుకున్నప్పుడు నువ్వు ఎలా చదవాలి తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు నాకు ప్రసంగం ఏం చేస్తాడంటావు? బైబిల్ చదవడం అంటే క్రీస్తు నీకు ప్రసంగం చేయడం, క్రీస్తు నీతో మాట్లాడడం. మీకు బాగా వేడివేడైందో చెప్పనా? మీకు చెప్పకూడదు అనవసరం, కానీ సరదాగా వేడివేడిగా అంటే, వేడివేడిగా అంటే అర్థం ఏంటి అంటే, అది నిన్న మొన్నది అర్థమైందనమాట నాకు. అదే అనమాట వేడివేడిది. ఇప్పుడు విగ్రహార్పితాలు తినొచ్చు అని ఒక గొడవ జరుగుతుంది, తినకూడదు అని ఒక బ్యాచ్ దాని మీద ఫైట్ చేస్తుంది. తినకూడదని బైబిల్లో ఉంది, అందులో డౌట్ ఏం లేదు. తినొచ్చు అని చెప్పేవాళ్ళు ఉన్నారు, తినకూడదని చెప్పేవాళ్ళు ఉన్నారు. తినొచ్చు అని చెప్పేవాడు 8వ అధ్యాయం మొదలెట్టుకుని అందులో తినడంలో ఏముంది, తినకపోవడంలో ఏముంది, అదేదో పట్టుకుంటాడు. అరే చివరిదాకా చదివితే 10వ అధ్యాయంలో తిన్నావంటే నువ్వు అయిపోతారో దేవుడికి రోషం పడుతుందని క్లారిటీ అక్కడ 10వ అధ్యాయంలో ఉంది. అంత దూరం వెళ్ళడానికి. ఇప్పుడు 8వ అధ్యాయంలో మీరు విగ్రహార్థాల గురించి ఉన్న దాంట్లో ఎప్పుడైనా 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒక్కసారి స్పష్టంగా చదివారా? ఇప్పుడు చదవండి. మీకు ఒక అంటే దేవుని యొక్క బుద్ధి జ్ఞానాలు ఎంత గొప్పవో నేను మీకు చూపిస్తాను. మనకు తెలిసిందే, విగ్రహాలు మొదట వచ్చింది, విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయము అన్నాడు. అంటే ఎవరో రాశారు పౌలుకి, విగ్రహాలు తినాలని అనుకుంటున్నామనో తినొచ్చానో ఏదో రాశారు. మీరు రాసిన వాటి విషయం అని కూడా అంటాడు. అందుకే ఎదురా 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో ఆ రాసిన వాటి గురించి చెప్తూ, విగ్రహాలకి బలి అర్పించి తినొచ్చు అనేవాళ్ళు రాసినట్టున్నారు లెటరు. వాళ్ళ గురించి చెప్తూ, మనందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము. జ్ఞానం ఉంది మనకు, అయితే జ్ఞానం ఏం చేస్తుందట చూసారా? జ్ఞానము ఉప్పొంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయను. ఒకడు తనకేమైనా తెలుసునని అనుకుంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమియో తెలుసుకొనినవాడు కాడు. అయిపోండి అక్కడ. మీకు ఇంకా అర్థం లేదు కదా? అర్థం లేదు కదా? విగ్రహాలకు అర్పించింది తినొచ్చు అనే బ్యాచ్ ఎవరంటే 2 లక్షణాలు రాశాడు వాళ్ళకి. మొదటిది జ్ఞానము చేత ఉప్పొంగువారు. అదైందా? అందులో రాశారా? జ్ఞానం ఉప్పొంగ చేయను. మన జ్ఞానం ఉంది కానీ అందులో కొంతమంది ఏమవుతారంటే జ్ఞానము చేత ఉప్పొంగ చేయబడతారు. మొదటిది. రెండోది ఏంటో తెలుసా? నాకు అన్నీ తెలుసు అనుకుంటాడటాడు. తనకేమైనా తెలిసినా అనుకుంటే, రే తెలుసుకోరా బాబు, నువ్వు నీకేం తెలియదు అంటాడు పౌలు. అంటే రాసినాడు ఏమని రాశాడు? విగ్రహం ఏమీ లేదు కదా, కాబట్టి విగ్రహార్పితం తినొచ్చు కదా, మా చర్చిలో పాస్టర్ తినొద్దు అంటున్నారు అని రాసి ఉంటాడు. అందుకే పౌలు ఏమన్నాడో తెలుసా? 2 చెప్పాడు. నువ్వు జ్ఞానవంతుడివేరా, కానీ ఉప్పొంగిపోతున్నావు, జాగ్రత్త, కొంచెం కంట్రోల్. రెండోది, నీకు చాలా తెలుసాలనుకుంటున్నారా? నీకేం తెలియదు. విగ్రహార్పితాలు తినొచ్చని బోధించే వాళ్ళందరూ ఈ 2 బ్యాచే. నాకు అన్నీ తెలుసు అన్నవాడే విగ్రహార్పితం తినొచ్చు అన్నాడు. మాకు జ్ఞానం ఉందండి, జ్ఞానం జ్ఞానం జ్ఞానం, మహాజ్ఞానం, ఆత్మజ్ఞానం, దైవజ్ఞానం, ఆజ్ఞానం, విజ్ఞానం అనేవాడే విగ్రహార్పితాలు తినొచ్చు అన్నాడు. ఈ విషయాన్ని పౌలు ఎప్పుడు రాశాడు చూడు. అపోస్తలుడైన పౌలు ఎప్పుడు రాశాడు చూడండి. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు ఏమి రాశాడంటే, విగ్రహార్పితాలు తినొచ్చని బోధించేవాడు అందరూ జ్ఞానము చేత ఉప్పొంగేవాళ్ళు, ఏమీ తెలియకపోయినా అన్నీ తెలుసని మిడిసిపడేవాళ్ళు అని రాశాడు. సూపర్ కదండి. వేడివేడిగా నిన్న చదివితే, ఏంటి పౌలు ఎలా రాసావుటే? ఏడుపు వచ్చింది. నాకు తెలియదు ఈ మెసేజ్ సబ్జెక్ట్, ఏడుపు సబ్జెక్ట్ అని తెలియదు కదా నాకు. అప్పటికి ఏడుపు వచ్చింది, కళ్ళల్లో నీళ్ళు తిరిగి. ఇలా రాసావా? ఎన్నిసార్లు చదివాను 8వ అధ్యాయం, ఎన్నిసార్లు చదివాము మనం 8వ అధ్యాయం. బైబిల్ స్టడీ చేసుకున్నాం, కానీ అందులోనే రాశాడు దేవుడు, జ్ఞానము చేత ఉప్పొంగువాడు, ఏమీ తెలియకపోయినా నాకు అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే విగ్రహార్పితాలు తినొచ్చని బోధిస్తారు. బాగా ప్రార్థన పరుడు ఎవడన్నా విగ్రహార్పితాలు తినొచ్చు అని చెప్పడం విన్నారా మీరు? విశ్వాసంతో, దేవుని మీద నమ్మకంతో, ప్రభు యొక్క శక్తి చేత నింపబడే వాళ్ళు ఎవరన్నా విగ్రహార్పితాలు తినొచ్చని బోధించడం మీరు చూసారా? ఎవడైతే తొళ్ళ బద్దలు కూడా వేసుకుంటాడో ఆడే చెప్తాడు. ఎవడైతే నాకంటే పోటీగాడు ఎవడలేడు, నాకు చాలా తెలివైన, దూసుకెళ్ళిపోతాను నేను అంటాడు చూసారా? అలాంటి వాడే తినేయండి 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 అని చెప్తారు.
ఆత్మ లేకపోవడం వలన జ్ఞానము చేత ఉప్పొంగి మాకన్నీ తెలుసు, అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. ఎంత క్లియర్గా ఉంది. నేను చెప్పేది ఏంటంటే, బైబిల్లోంచి నీకు ఎప్పుడైనా ఏదైనా ఒక విషయాన్ని దేవుడు బయలుపరిస్తే ఎంతో సంతోషంగా దాన్ని తీసుకుని కన్నీరు కాచేంత ఆనందంగా నువ్వు చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ విషయంలో నిన్ను ఏడిపిస్తూనే ఉంటాడు. అంటే కొత్త కొత్త విషయాలు నీకు చెప్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్ర గ్రంథమును చదివినప్పుడు వారు దాన్ని విని గ్రహించి ఏడవగా, బైబిల్ గ్రహించినప్పుడు నీకు ఎప్పుడైనా ఏడుపు, నీ లోపాలు గుర్తు చేసినప్పుడు ఎప్పుడైనా ఏడుపు వచ్చిందా? ప్రభు కొత్త విషయాలు నీకు బయలుపరిచినప్పుడు ఆనందంతో ఎప్పుడైనా నీ కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయా? అంత ఆతృతతో నువ్వు దైవ గ్రంథాన్ని చదువు, అంత ఆసక్తితో దైవ గ్రంథాన్ని చదువు, అంత సహాయం అడుగుతూ, ప్రభు నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు సహాయం చేయి, నువ్వు సహాయం చేయి అని అడుగుతూ నువ్వు చదువు. దేవుడు దానిలోంచి అనేక సంగతులు నీకు చెప్తాడు, నీతో మాట్లాడతాడు దేవుడు, నీకు తెలియపరుస్తాడు దేవుడు. నేను అన్నాను కదా, ఒకరితో మాట్లాడాను, పీడి సుందరావుకు సంబంధించిన వాళ్ళతో. హల్లెలూయా గురించి ఎంత బాగా చెప్పాడండి అతను. హల్లెలూయా అంటే దేవుని స్తుతించండి అని. వాళ్ళ దేవుని స్తుతించమన్నారు, వీళ్ళ దేవుని స్తుతించమన్నారు, మధ్య స్తుతించబడి అవడం ఎంత బాగుందని లాజిక్ అన్నాడు. మీరు చదివారా బైబిల్? ఇదేంటండి హల్లెలూయా అంటే ప్రైజ్ లాంటి కదా అని. ఇంకంతే, ఇంకా తెలుగులో హల్లెలూయా ప్లేస్లో దేవుని స్తుతించడం ఉంది కాబట్టి ఇంకంతేనా చెప్పండి మీరు అన్నాడు. హల్లెలూయా అంటే దేవా నీకు స్తోత్రం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఒకసారి తీయండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదట అటు తర్వాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరం పరలోక మంది ఇలాగ చెప్పగా వెంటనే ప్రభువుని స్తుతించండి. అక్కడ ఏముంది ఫుట్ నోట్లో? హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ మహిమ ప్రభావాలు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యాలు న్యాయమై ఉన్నాయి. తను వ్యభిచార మధ్య భూలోకాన్ని గొప్ప వేసి తీర్పు తీర్చిందా అని చెప్పాడు. తర్వాత చూడండి, మరి రెండవసారి వారు హల్లెలూయా అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగులు పైకి లేస్తుంది. అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి ఆమేన్ హల్లెలూయా అని చెప్తూ సింహాసనాసనుడగు దేవునికి నమస్కారం చేసి ఆగిపోండ్రు. ఇక్కడ దేవదూతలు ఏమన్నారు? పైన హల్లెలూయా అన్నారు. పోన్లే, ఎవరితో చెప్పుంటారు అనుకుందాం. పోనీ హల్లెలూయా అంటే దేవుని స్తుతించండి అని చెప్పడం అనుకుందాం. ఎవరితో చెప్పారనుకుందాం? 24 పెద్దలతో చెప్పారనుకుందాం. ఈ 24 పెద్దలు సింహాసనం ఎదుట సాష్టాంగపడి దేవుని ఎదుట నమస్కరించి హల్లెలూయా అని దేవుడితో చెప్పారంటే అర్థమేంటి చెప్పేశారు. సింపుల్ లాజిక్. అంటే దేవుని స్తుతించు అని చెప్పారా? దేవుని స్తుతించని చెప్పారా? మళ్ళీ చదవనా మాట. అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి ఆమేన్ హల్లెలూయా అని సింహాసనం అని చెప్తూ నమస్కారం చేస్తారట దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని నమస్కారం చేస్తారట. అంటే దేవుని స్తుతించు అని చెప్పినట్ట. అంటే ఈ దేవదూతలు 24 పెద్ద వీళ్ళు అందరూ తెంగలోళ్ళు, వీళ్ళు పెద్ద తెలివైన వాళ్ళు. అదే అన్నారు, ఆడికి తెలుసు అనుకున్నవాడు తెలియదు అంటున్నాడు పౌలు. నాకు తెలుసు అనుకున్నవాడు తెలియదని తెలుసుకోండిరా బాబు. నీకు తెలియదని తెలుసుకున్న రోజు నీ ఏదో ఒకటి 10 రూపాయలు పావలా తెలుస్తుంది, 5 పైసలో 10 పైసలో. నీకు ఎప్పటికే 10 రూపాయలు 20 రూపాయలు రాలేకపోవచ్చు దేవుడి దగ్గరికి, కనీసం 10 పైసలు పావలన్నా తెలుసుకుంటావు కదా, తెలియలేదని తెలుసుకుంటే. అంటే హల్లెలూయా అంటే దేవుని స్తుతించడం కాదన్నమాట. హల్లెలూయా అంటే దేవా నీకు స్తోత్రం అని. అందుకే నమస్కరించి దేవునితో హల్లెలూయా అన్నారు. ఆ మాట చూపించాను ఆయనకి. ఆయన మీరే బైబిల్ కాలేజీలో చదివారండి, మీకు ఇన్నెలా తెలిసినాయండి? నేను సింపుల్గా దేవుడు చెప్తాడండి. ఎవరు చెప్పాలి మనకి? బైబిల్ కాలేజీలోకి వెళ్ళొద్దని కాదు, బైబిల్ కాలేజీలో వాళ్ళకి దేవుడు చెప్తే కనుక అవి మనం నేర్చుకోవచ్చు. ఆ బైబిల్ కాలేజీ వాడికి ఇలాంటి అన్నీ తెలిసినా కానీ గెంతేవాడు చెప్పాడు అనుకో, అనవసరం. అది గడ్డి తినడానికి అంత దూరం వెళ్ళడం ఎందుకు? మన గట్ల మీద దొరకదేటి. జీవాహారం తినాలంటే అప్పుడు జీవాహారం కోసం దేవుని దగ్గరికి వెళ్ళాలి. జీవాహారం కోసం దేవుడు చెప్తాడు మనకి. ఎంత క్లియర్గా ఉంది మాటలో. పోనీ ఒక మాట అండి, నువ్వు వినవో నాకు తెలుసు, నువ్వు మూర్ఖుడివి నాకు తెలుసు, నీ కళ్ళు లేవు చెవులు లేవు నాకు తెలుసు, సరే హల్లెలూయా అంటే దేవుని స్తుతించాను అనుకో. నేను మీతో దేవుని స్తుతించండి అన్నారు, మీరు నాతో దేవుని స్తుతించండి అన్నారు. ఇప్పుడు కలిసాం, రేపు ప్రార్థన చేసుకోరా అన్నాం.
నువ్వు కూడా ప్రార్థన చేసుకోరన్నావు. తప్పేమన్నా ఉందా దాంట్లో? లేదు. దేవుని స్తుతించమన్నారు, మీరు స్తుతించడానికి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కూడా నన్ను స్తుతించమన్నారు, నేను కూడా స్తుతిస్తాను, అందులో తప్పే ఉంది? రే, నువ్వు అన్నదే నిజం అనుకున్నా సరే అలా అనడం తప్పు కదరా బాబు. నువ్వు అన్నది నిజం కాదు. పోనీ నువ్వు గుడ్డోడివి చెవిటోడివి నీకేం వినపడదు అనుకుందాం. పోనీ వినపడితే మారుతావు, వినపడలేదనుకో మారపోయినా సరే తప్పు కాదురా బాబు అది. దేవుని గ్రంథంలోంచి దేవుడు నీకు విషయాలు నేర్పుతున్నప్పుడు చేతులెత్తి ప్రభువుని మహింపరచు, కన్నీళ్లతో ప్రభువుకి కృతజ్ఞత చెల్లించు. ఎల్లప్పుడూ దేవుడు తన గ్రంథంలోంచి నీతో మాట్లాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఆఖరి విషయం, పేతురు ప్రభుతో, ప్రభా నిన్ను ఎవడైనా సిలువేయాలంటే ముందు నన్ను వేయాలి. ఎలా డైలాగులు వేసాడు చూడండి. నీకోసం నేను చచ్చిపోతాను. ఈయన ఎలాంటోడు, తోడుకొల్లాటోడు కొన్నిసార్లు. నా గురించి చచ్చిపోతావా? కోడి కూయక ముందు 3 సార్లు నేను ఎవరో తెలియదు అంటాడు. ఇంపాసిబుల్ అన్నాడు. రాత్రి కోడికి మూయక ముందు 3 సార్లు యేసుప్రభు అతను ఎవరండి నాకు తెలియదండి, ఇటు అలాంటోడు ఒకడున్నాడా నాకు తెలియదు సార్ అనేసాడు 3 సార్లు. కోడి కూసింది, తప్పర్థమైంది. గదిలోకి పోయి తల్లపోసి ఏడ్చెను. ఆ మాట ఎంత గొప్పదో తెలుసా? గుర్తు చేసుకుని ఎడుతున్నాడంట. గుర్తు చేసుకుని నేను ఇంత మాట అన్నాను, ఇంతలాగా నువ్వు అంటే నువ్వు లేకపోతే నేను కుదరదు అన్నాను, కానీ ప్రభు ఎవడో నాకు తెలియదు అనేసానంటే తలపోసుకుని కుమిలి ఏడ్చాడు. ఆ ఏడుపులోంచి మార్పు వచ్చింది. ఎలాంటి మార్పు తెలుసా? మీ మాట అనాలా, దేవుని మాట అనాలా? నువ్వు చంపినా ఏమైనా నేను దేవుణ్ణే ప్రకటిస్తాను. దేవుని స్తోత్రం. మార్పు చూడు. ఇతను ఏడ్చాడు, ప్రభు అతను ఏడుపు చూశాడు. ప్రభు వెళ్ళిపోయేటప్పుడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అడిగాడు. ప్రేమిస్తాను. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అప్పుడు అలాగే చెప్పావు, హ్యాండ్ ఇచ్చావులే అన్నాడా? నన్ను ప్రేమిస్తున్నా. అయితే నా గొర్రెపిల్లని మేపు ఇచ్చాను. నేను నా గొర్రెపిల్లని నీకు ఇచ్చేస్తాను, మేపుకో. నా గొర్రెలు నీకు ఇచ్చేస్తాను, మేపుకో. నువ్వు కాపాడుకో వాటిని. పేతురు యొక్క కన్ఫెస్ ఉందే దేవుణ్ణి కన్విన్స్ చేసింది. పేతురు యొక్క ఒప్పుకోలు ఉందే, ఆ ఒప్పుకోలు యేసు ప్రభుకి నచ్చి ఏం చేశాడో తెలుసా? నీవు కాదని అన్నావు, ఒప్పుకున్నావు, కానీ అందుకని నా సంఘాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇది దైవ చిత్తానుసారం. ఎందుకు ఏడాలో తెలుసా? నిన్ను ఎవరో మాట అన్నందుకు కాదు, ఎవరో గౌరవించలేనందుకు కాదు, నలుగురు ముందు పరువు పోయినందుకు కాదు, నువ్వు కోరుకున్నది కొనుక్కోలేనందుకు కాదు, నీకు ఇష్టమైన చీర కన్నబడిపోయినందుకు కాదు. ఎందుకు ఏడాలో తెలుసా? నీ పాపాల గురించాడు, నీ పాపపు జీవితం కోసం. అయ్యో నేను ఎలా బ్రతుకుతున్నానేంటి ప్రభువా, నా జీవితం ఇంత చండాలంగా సాగుతుందేంటి, నన్ను కడుగు, నా వ్యసనంలోంచి రాలేకపోతున్నాను, నన్ను కడుగని ఏడువు. నీ ఒప్పుకోలు దేవుణ్ణి కన్విన్స్ చేయగలగాలి. దేవుడే దానికి ఒప్పేసుకోవాలి. నువ్వు నిజంగా క్షమిస్తామని అడుగుతున్నావు, నేను ఒప్పుకుంటున్నాను, నేను కడుగుతున్నాను, ఏం కంగారు పడుకో. దేవుణ్ణి కన్విన్స్ చేయగలిగే అంత కన్ఫెస్ మనకు రావాలి. అదే దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసునిస్తుంది. నీ పొరపాట్లను ప్రభు దగ్గర ఒప్పుకొని ఏడువో, నీ దౌర్భాగ్య జీవితాన్ని ప్రభు దగ్గర అంగీకరించి ఏడువో, నువ్వు చేసిన తప్పుడు పనులను తలుచుకుని ఏడువో, సిగ్గుమాలిన పనులు తలుచుకుని ఏడువో. వీధిలో నీ గురించి చెప్పుకొని చీ అంటున్నారు, నీ గురించి నువ్వు గొప్ప చెప్పుకుంటావు, నేను నా తప్పేమీ లేదంటావు, ఎంతకాలం తప్పు లేదని బతుకుతావు. పేతురు ఇంట్లో నా తప్పే ఉంది, వాళ్ళందరూ చంపేద్దరు నన్ను, అందుకే అనలేదు అనుకోవచ్చు కదా. అనలేదు, తన పాపాన్ని తలపోసుకుని ఎడతారు. జనాలు ఎలా ఉన్నారో తెలుసా? వాడు తప్పు చేసినందుకు ఆడో, నువ్వు తప్పు చేసావు అని చెప్పినందుకు ఎడతాడు. ఎంతకాలం రా బాబు ఈ బతుకో? వాడు తప్పు చేసినందుకు ఆడో, నువ్వు తప్పు చేసావు అంటే నన్ను అలాంత మాట అంటావా? తప్పు చేశానని చెప్పినందుకు ఏడుతావు. నీ తప్పులకి ఏడు బాగుపడతావు. నీ తప్పుల కోసం ఏడు, రక్షణ నీ ఇంటి దగ్గరికి వస్తుంది. పేతురు నాకు ప్రభు ఎవడో తెలియదు అన్నవాడు పెద్దను, తోటి పెద్దనైనా నేను పెద్దనే, అపోస్తలుల్లో పెద్దను, నేను దేవుని సంఘానికి పత్రికలు రాస్తానే, ఇదిగో సంఘాన్ని గొర్రెలు నాకు అప్పగించాడు. ఎంత పెద్ద బాధ్యత, ఎంత పెద్ద ఉన్నత. మొట్టమొదటి ప్రసంగం అతనే, మొట్టమొదటి బాప్తిసాలు ఇచ్చింది అతనే. అంతటి బాధ్యతాయుతమైన స్థితికి ప్రభు ఎందుకు తీసుకెళ్ళిపెట్టి తెలుసా? ఒప్పుకున్నాడు, యాక్సెప్ట్ చేశాడు. ప్రభుకి నచ్చింది అతని ఒప్పుకోలు.
నువ్వు పాపాలు ఒప్పుకో ముందు. నీ పాపాల గురించి ఏడువు. నీ పాప జీవితం గురించి ఏడు. నీ పక్కన టముకేసే వాళ్ళు ఉంటారు, ఇద్దరు ముగ్గురు. ఎప్పుడు నువ్వు మంచిదానివి, నువ్వు మంచోడివి, నీకంటే ఎవడ లేడని టముకేసేవాడు ఉంటారు. వీధిలో నీ గురించి ఉమ్మేసేవాళ్ళు ఉంటారు. టముకేసేవాడిని చూడకో, ఉమ్మేసేవాడు ఎందుకు వేస్తున్నాడో చూడు. వాక్యం నిన్నేమంటుందో చూడు. ప్రభు తన నోట నుంచి నిన్ను ఉమ్మేయాలనుకున్నాడేమో చూడు. ఈ టముకేసేవాడిని పక్కన పెట్టి మోకరించు. నీ తప్పుడు బ్రతుకుని తలుచుకునే ఏడువు, తలపోసుకునేడు, గుర్తు చేసుకునేడు, ప్రతి పొరపాటుని జ్ఞాపకం చేసుకుని ఏడ్చి ప్రభు పాదాల దగ్గర ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కో. దేవుడు ఒక్కసారి నిజంగా నిన్ను నమ్మాడా, నీ చేతికి ఎన్నో అప్పగిస్తాడు, నిన్ను ఒక మంచి స్థితికి తీసుకుపోతాడు. హల్లెలూయా. వీటి కోసం ఏడుద్దాం, ఇలాంటి వాటి కోసం ఏడుద్దాం. ప్రభు చిత్తం మన జీవితంలో నెరవేరడానికి ఏడుద్దాం. సార్వత్రిక సంఘం బాగుపడడం కోసం ఏడుద్దాం. మన తోటి సోదరులు రక్షణ పొందడం కోసం ఏడుద్దాం. మన పాపాలు కడగబడటం కోసం మనం ఏడుద్దాం. అంత అనవసరమైన వాటికి మనం ఏడవద్దు. దేవుడు నీ కన్నీటిని లెక్క రాసి నీ ప్రతి బాష్ప బిందువుని తొడవాలని కోరుకుంటున్నాడు. వ్యాలిడ్ ఏడుపు ఏడండి. ఆ వ్యాలిడ్ ఏడుపుకు తగిన గొప్ప పరిష్కారాలని మన జీవితంలో ఇక మీదట చూచుతుముగాక.